మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. చక్కటి అవకాశం ఇచ్చి, చక్కటి జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యం, పత్రిసార్ ఒక మార్గంలో ప్రయాణం చేసేదానికి చక్కటి అవకాశం వచ్చింది. అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. నా పేరు నీరజ. నేను నెల్లూరులో ఉంటాను. 2018లో ధ్యానంలోకి వచ్చాను మాస్టర్స్. ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసిన తర్వాత అనుభవాలవంతా వచ్చాయి. కానీ దాంట్లో ఏదో మర్మం ఉంది. ఇది అంటే ఊరికే అనుభవాలుగా వచ్చి, అనుభవాలతో సంతృప్తి పడిపోవడం. ఇది కాదు, దీని వెనకాల ఇంకా ఏదో ఉంది. అది జ్ఞానంగా వింటున్నాము, కానీ ఎదగట్లేదు అనే ఒక ప్రశ్నలో నుంచి ఆచరణలోనే ఉంది మొత్తము. బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం అనేది ఒక ఆత్మ పురోగతి అనేది ఉండాలి అనంటే, ఖచ్చితంగా ఆచరణ అనేది చాలా ముఖ్యమని చెప్పని, ఇంకెక్కడ క్లాసెస్ జరిగినా కూడా ఆత్మజ్ఞానము ఆచరణ. అంటే ఆచరణ అనేది చాలా చాలా ముఖ్యం మాస్టర్స్. అందుకనేసే ఆచరణ గురించి ఎక్కువ ముఖ్యంగా ఎక్కడైనా కొత్త సెషన్స్ ఇచ్చేటప్పుడు ఆచరణ గురించి చెప్తాను. ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక 5, 6 సంవత్సరాలు ధ్యానం చేయడం జరిగింది స్టార్టింగ్‌లో. కానీ ఎదుగుదల లేదండి. ఏంటో అంటే కూర్చుంటాము, ధ్యానం చేస్తాము. ధ్యానం చేసిన తర్వాత శక్తొస్తుంది. ఏదో ధ్యానం చేసేసాము, శక్తొచ్చేసింది. మనకు దేవుళ్ళు కనిపించారు. వాళ్ళేదో సందేశాలిచ్చారు అనే దగ్గర మనం ఆగిపోతున్నాం మాస్టర్స్. అంటే తప్పుగా అనట్లేదండి. ఎవ్వరిని విమర్శించట్లేదు. కానీ అది అనేది మనం అడ్డుగోడగా ఆపుకుంటున్నాము. మన ఎదుగుదల అక్కడితో లేదు. మన అంతర్ముఖం ప్రయాణం అనేది సముద్రం లోతులోకి ఎట్లా వెళ్తే ఎంత వస్తూ ఉంటుంది గదా! గని అలానే మన లోపల ఇంకా అంతర్ముఖంలో ప్రయాణం చేసినంత మాత్రాన మనకు తెలిసేది గత జన్మలు, ఒక కర్మలు, లేకపోతే మనము ఫ్యూచర్ గురించి ఏదైనా తెలుసుకోగలుగుతాం. దివ్య చక్షు ఉత్తేజితం చేసుకొని. కానీ మనము గొప్పగా కర్మచక్రం నుంచి అసలు ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ ఏందో తీసుకున్నామంటే మాస్టర్స్, కర్మచక్రం నుంచి మనం బయటపడిపోవాలి. దానికి ముఖ్యంగా ముందుగా నేను ఒక సాఫ్ట్‌వేర్ వృత్తిగా జాబ్ చేస్తూ ఉంటాను మాస్టర్స్. ఎక్కడైనా ఏదైనా శనివారం, ఆదివారం ఏదైనా ఆఫ్‌లైన్ సెషన్స్ ఏమైనా ఉన్నా, సెలవులుగా అట్లా ఏమైనా ఉండి ఆఫ్‌లైన్ సెషన్స్ ఎక్కడైనా ఉన్నా వెళ్తూ ఉంటాను. ఆఫ్‌లైన్ సెషన్స్ తీసుకుంటాను. దాంతో పాటు జూమ్ సెషన్స్ ఎక్కడైనా ఉంటే గూడా అక్కడ చెప్తూ ఉంటాను మాస్టర్స్. ఎందుకు అనంటే, అత్రి సార్ అంటూ ఉంటారు కదండీ! ఏ వస్తే ఏ చెప్పాలి, బి వస్తే బి చెప్పాలి. అప్పుడే అంటే చాలా మందికి ధ్యానం తెలుసు. కానీ ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్క రకం. ఎందుకంటే అనుభవమే జ్ఞానం అన్నారు. సో, అక్కడిది మళ్ళీ మనము మాట్లాడుకొని సజ్జన సాంగత్యంగా చేసుకున్నప్పుడు, ఆ జ్ఞానం అనేది షేరింగ్‌గా ఉంటుంది. దాంతో పాటు అందరికి అన్నీ తెలియదు. సో, ఆ జ్ఞానం గూడా ట్రాన్స్‌ఫర్ లాగా అవుతుంది మాస్టర్స్ ఖచ్చితంగా. దాంతో పాటు ఆత్మ జ్ఞానం మాస్టర్స్. సారీ మేడం. ఆత్మజ్ఞానం, ఆచరణ అంటే ఆత్మజ్ఞానం అనంటే మనం ధ్యానం చేస్తున్నాము, ఆత్మతో ప్రయాణం చేస్తున్నాము, సూక్ష్మ శరీర యానం చేస్తున్నాం. వివిధ రకాల అనుభవాలను పొందుతూ ఉన్నాం. కానీ మన ప్రయాణం అనేది అక్కడికే మనము పరిమితం చేసుకోకూడదండి. అసలు మనము అంతకు మించిన ప్రయాణం అనేది చేసినప్పుడు మాత్రమే మనం ఎదగగలుగుతాం. అంటే ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనంటే, మనం ధ్యానం చేసిన తర్వాత అనుభవాలు ఒక్కటే కాదు మాస్టర్స్. అంటే అసలు మన ఒక ఆత్మ ఉనికి అనేది ఎలా ఉంది? ఎన్ని జన్మల పరంపర మనం జన్మలుగా తీసుకుంటూ ఉన్నాం. ఆ జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళా ఎందుకు మరణిస్తున్నాం? మధ్యలో జననంకి, మరణంకి మధ్యలో ఉండే ఆ వ్యత్యాసం, ఆ జ్ఞానం అదే ఆత్మజ్ఞానం మాస్టర్స్. ఎందుకు అనంటే, అక్కడే మన ఎదుగుదల ఉంది. అంటే ఆత్మజ్ఞానం అనంటే, ఆత్మ అనేది ఆత్మ అనేది ఒక విస్ఫోటనం చెందిన తర్వాత పూర్ణాత్మ నుంచి అంశాత్మ అని అనుకోవచ్చు. అక్కడి నుంచి మన ఉనికి అనేది వచ్చినప్పుడు వివిధ రకాల జన్మలు, అది పురుషుడి జన్మ కావచ్చు, స్త్రీ జన్మలు కావచ్చు, అనేకానేక జన్మలు. మన వృద్ధాప్య వయసు చిన్నప్పటి నుంచి బాల్య వయసు నుంచి వృద్ధాప్య వయసు వరకు ఎలాంటి రోగాలతో కానీ, డబ్బు సమస్యతో కానీ, కుటుంబ కలహాలతో కానీ, ఇలా అన్ని కోణాలలో మనం జన్మ తీసుకొని అనేక సమస్యలు ఎదుర్కొని అక్కడ మనం జ్ఞానం తీసుకుంటూ ఉంటాం. మనము ఏది తీసుకొనెళ్ళినా ఇక్కడ సంపాదించే డబ్బు కాదు, ఇక్కడ సంపాదించే హోదా కాదు, ఇక్కడ సంపాదించిన ఎటువంటిది మనము ఎక్కడికి తీసుకొనెళ్ళం మాస్టర్స్. ఆత్మపరంగా మనం ఎక్కడికి ఏమి తీసుకొని వెళ్ళం. మనం తీసుకొని వెళ్ళేది ఏదైనా ఉంది అనంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనంటే మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా జీవిస్తే ఎలాంటి కర్మ వస్తుంది. ఎందుకు మనము ఈ కర్మ గురించి మాట్లాడుకోవాల్సొస్తుంది అనంటే, ఎందుకు ఇక్కడ మనం కర్మ గురించి మాట్లాడుకోవాల్సొస్తుంది అనంటే, జన్మ, పునర్జన్మ అంటే జననం, మరణం మధ్యలోకి కారణమే కర్మండి. ఆ కర్మలో స్పష్టన రావాలి అనంటే ఆత్మజ్ఞానం ఖచ్చితంగా మాస్టర్స్.
ఒకటి మనం చాలా గట్టిగా తెలుసుకోవాలి. ఏంటి అని అంటే, ముందు మనము జన్మ తీసుకున్న తర్వాత, ఆ జన్మ అనేది రకరకాల వేషధారణలతో, రకరకాల స్త్రీ, పురుషుల ఒక వేషధారణలతో మనము జన్మ తీసుకుంటూ ఉన్నాం. మరణిస్తూ ఉన్నాం. అంటే ఏం జరుగుతోంది? దేనికి పుడుతున్నాం? దేనికి చనిపోతున్నాం? అక్కడ ఉండే మర్మమే జ్ఞానం. అంటే ఇప్పుడు మనము జన్మిస్తున్నాం, మరణిస్తున్నాము అని అంటే అసలు భూమి అనేది అసలు ఎందుకొస్తున్నాం? భూమి అనేది స్కూల్లో మన పాఠశాల పిల్లలు ఎలా అయితే వెళ్తున్నారో మాస్టర్స్, అక్కడికి కూడా వెళ్ళి పిల్లలు ఏబీసీడీల నుంచి లాస్ట్ ఉద్యోగ రీత్యా వరకు ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు విద్యా బుద్ధులు నేర్పిస్తారు కదా! భూమి అనేది ఆత్మ జ్ఞాన బుద్ధుల్ని నేర్పిస్తుంది మాస్టర్స్. అందుకే భూమి అనేది కర్మాగారం అంటారు. కర్మ అంటే పనులు. అంటే ఆ పుణ్య ఫలితం కానీ, పాప ఫలితమే కానీ మనం చేసిన ఒక ప్రతి ఫలితాన్ని ఏదైనా కూడా అనుభవించాలి అని అంటే ఈ దేహాన్ని తొడుక్కోవాల్సిందే. కానీ ఇప్పుడు దేహం అనేది నశించిపోతుంది కానీ మనము అంటే ఆత్మ, నేను అనే ఆత్మ అనేది ఎక్కడ నశించట్లేదండి. ఆత్మ ఒక ఉనికి అనేది నాడు ఉంది, నేడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అదే మన ఉనికి. మనకు తెలియాల్సింది స్పష్టీకరణతో ఏంటి అనంటే, ఈ జన్మ, పునర్జన్మలో ఉండేది దేహం తీసుకొని, ఆ జ్ఞానాన్ని సంపాదించి నేననే దాన్ని అలానే ఉన్నాను. నాతోనే ఆత్మ, నేననే శక్తి, నేననే శ్వాస అనుకుంటారో, దైవం అనుకుంటారో, ఎన్ని రకాలుగా ఏదనుకున్నప్పటికీ దానితోని మనకు చేయి కదులుతోంది, కనుచూపు చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. ఏది చేయాలన్నా కూడా చేస్తుండేది నేనే. అంటే ఒక వైర్ ఉంటుంది కదా మాస్టర్స్! ఒక వైర్‌లో ఒక బల్బ్ అనేది తీసుకున్నాం అనుకోండి. బల్బ్ అనేది ఫిలమెంట్ కానీ లేదు అని అనుకోండి. ఏదైనా కాలిపోయిందనంటే బల్బ్ కాలిపోతుంది. అలానే మనకు దేహం కూడా అండి. అలా దాంట్లో కరెంట్ లేదు అని కాదు కదా! కరెంట్ అనేది దాంట్లో పాస్ అవుతుంది. కానీ అక్కడ పని చేయంది బల్బే. అలాగే మన ఒక ఆత్మ కూడా చనిపోయిన ఒక శవంలో ఉంటుంది. మరణించిన తర్వాత దేహంలో ప్రతి దాంట్లో ఉండేది ఆత్మ. అదే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ గారు చెప్పింది. నేనంతటా ఉన్నాను, అంతటా ఉన్నాను అనంటే చనిపోయిన మన ఒక దేహంలో కూడా ఉన్నాం మనం. చనిపోయిన తర్వాత మరణం నేను వెళ్ళిపోయాను, ఆత్మ వెళ్ళిపోయింది అనంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఆత్మ కాదు అక్కడ వెళ్తుండేది. సూక్ష్మ శరీరం ఒక్కటే వెళ్తోంది. ఆత్మ అనేది అన్ని చోట్ల ఉంది. ఆత్మ అనేదంటే ఒక కరెంట్ లాగా మాస్టర్స్. ఫ్యాన్‌లో ఉంది. ఇప్పుడు వివిధ రూపాలుగా తీసుకుంటే ఫ్యాన్, లైట్, ఏసీ అన్నిట్లో ఉంది. ఇలాగా మనం రకరకాల రూపాల్లో తీసుకుంటే కరెంట్ అనేది ఒకటే కదా! అలానే ఆత్మ అనే శక్తి అనేది మాత్రం అంతా ఒకటే. అదే ఎటర్నల్. అందుకే అంటారు ఎవరైనా కూడా పత్తిరి సార్ కూడా అనింది ఏంటి అనంటే, మహావతార్ బాబాజీ కానీ క్రియాయోగంలో ఏది తీసుకున్నా బుద్ధుడు తీసుకొని చెప్పిన అష్టాంగ మార్గం, ఈ శ్వాస మీద ధ్యాస కూడా ఏంటి అనంటే మనల్ని మనం కనుగొనడమే. ఈ జీసస్ కూడా చెప్పింది అదే మాస్టర్స్. మన అంతరంగంలోకి ప్రయాణం చేయాలి. మన అంతరంగంలోకి ఎలా ప్రయాణం చేయగలుగుతాము అనంటే, చక్కగా మనము చిన్నప్పుడు మనము ఎంత అంటే ప్రశాంతతతో, కల్మషం లేకుండా అన్‌కండీషనల్ లవ్ అపారమైన ప్రేమ ఉంటుంది గదా! అలా మనం అలాంటి భావనలతో ఉన్నప్పుడు మాత్రమే మన అంతరంగంలోకి మనం ప్రవేశం చేయగలుగుతాము. ఇది ధ్యానంలో కాసేపు గంట కూర్చున్నాము, గంట శక్తొచ్చింది సరిపోదు మాస్టర్స్ మనం. మనం చాలా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నామండి. ఇక్కడ మనం ఎవ్వరం తక్కువ వాళ్ళం కాదు మాస్టర్స్. ఇది ఖచ్చితంగా నమ్మండి. ఖరాఖండిగా నమ్మండి మాస్టర్స్. మనం ఎవ్వరం ఇక్కడ తక్కువ వాళ్ళం కాదండి. మనం వేరే వాళ్ళ గురించి చెప్పినా కూడా మనల్ని తక్కువ చేసుకోవద్దు మాస్టర్స్. ఎందుకు అనంటే ఇంత చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇంతమంది జూమ్‌లో ఈ టైంలో కూడా నిద్రపోకుండా, సినిమాలు చూసుకోకుండా ఎన్నో ఉన్నాయి. మనకి కార్యక్రమాలంతా కూడా టైమ్ పాస్‌కి. అయినప్పటికీ రోజు వచ్చి ఇక్కడ మాస్టర్ జ్ఞానం చెప్తున్నారు. అది చెప్పింది మీరంతా కూడా వింటున్నారు అనంటే నార్మల్ ఒక ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళా అండి చెప్పండి? ఎంతమంది ఉన్నారు భూమి మీద? ఆ భూమి మీద ఉండే వాళ్ళంతా ఈ జూమ్‌లో ఉన్నారా? ఎంతమంది కలుస్తున్నారు? అంటే అంతా ఫిల్టర్ అయిపోయి ఇప్పుడు టీ ఉంది. మరిగి, 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 మరిగి ఏమైపోతుంది? ఆ పిప్పి అనేది తీసి పడేస్తున్నాం. ఆ సారం అలాగా మనం ఎన్నో జన్మల ఒక కర్మ ఫలితాన్నంతా అనుభవించి, ఆ పిప్పిలాగా తీసి పడేసి, ఆత్మ జ్ఞాన మోక్ష మార్గం వైపు ప్రయాణం చేసిన జన్మండి ఇది. అందుకే మనం చాలా చాలా ఉన్నత స్థితిలో ఉన్నాం మాస్టర్స్ అందరం కూడా. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదండి. ధ్యానం చేయలేదు కదా అని చెప్పననేసి ఎవరు తక్కువ కాదు. ధ్యానం చేస్తున్నారు కదా అని చెప్పని ఎవరు ఎక్కువ కాదు మాస్టర్స్. అందరూ కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ ధ్యానం తెలిసింది, ఈ జ్ఞానం తెలిసింది. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనము సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి మాస్టర్స్. అప్పుడు మాత్రమే మనకి ఈ జన్మ సాఫల్యం జరుగుతుంది. జన్మ సాఫల్యం చేసుకోవాలి అనంటే, మోక్ష మార్గం చేసుకోవాలి అనంటే, ప్రతిరోజు కూడా మనం ఈ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఆచరించాలి. అక్కడ కనెక్టింగ్ ఉందండి ఆచరణ. అందరికీ ఈ మాస్టర్స్ కుదిరితే అందరూ వీడియోస్‌లో ఉండండి మాస్టర్స్. అందరికీ మోక్షం కావాలి కదండీ! మోక్షం వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ మోక్షం కావాలి కదా! అదేమన్నా కూరగాయల అంగడిలోనో, లేకపోతే ప్రొవిజన్ షాప్‌లో అమ్మేదా మాస్టర్స్? కాదు కదా!
మోక్షం అనేది మన సమయాన్ని మనం కేటాయించి ఆత్మ వైపు ప్రయాణం చేయాలి. అంటే చేసే ఒక కర్మల్లో ఆ స్పష్టత ఉండాలి. అంటే మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారా? మన వల్ల ఎవరైనా దుఃఖపడుతున్నారా? మ అది అంటే మనం ఇంకా వేస్ట్. మళ్ళా అది కర్మను మళ్ళా అనుభవించాల్సిందే. కర్మ అనేది కూడా ఫలితం అనేది ఎలా ఉంటుందంటే మాస్టర్స్, ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులున్నారు. ఆ ఒక వ్యక్తి వల్ల తిట్టడం అట్లేమన్నా చేశారు అని అనుకుంటే, ఇంకో వ్యక్తి ఎవరైతే ఎంత ఎక్కువగా బాధపడతాడో, ఎంత లోపలికి తీసుకొని ఆ వేదనకి గురి అవుతాడో, మాటల ద్వారా గాని, చేతల ద్వారా కానీ, అంత కర్మని వాళ్ళు ఆ ప్రతిఫలంగా అందుకొని వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే మాస్టర్స్. కర్మ ఫలితం అనేది చాలా చక్కగా ప్రతి ఒక్కరికి తూచా తప్పకుండా ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ పాలిటిక్స్ లో లాగా డిస్కౌంట్లు 25% డిస్కౌంట్లు, ఆషాఢం సేల్లు ఇవంతా ఏముండవు మాస్టర్స్ ఇక్కడ కర్మల్లో. ఎవరు ఎక్కడ ఏది చేశారో దానికి ప్రతిఫలంగా గోడకి ఎంత వేగంగా మనం బంతి కొడతామో అంతే శరవేగంగా వచ్చేస్తుంది మాస్టర్స్ ఇప్పుడు. కలియుగం కలియుగం అని అంటున్నాము. ఇది చాలా ఎక్కువగా బీభత్సంగా ఉంది. రకరకాల రోగాలు అనొచ్చు. లేకపోతే బతకడమే కష్టంగా ఉంది అని అంటున్నారు. ఇవంతా ఎందుకు అనంటే మనం ఇంకా గొప్పగా ఎదగడానికి అంతకు ముందు ఉండే రోజులు సరిపోలేదండి. మనం ఎదుగుదల లేదు సరిగ్గా. అందుకని మనం ఇంకా కాఠిన్యం చేసుకున్నాం. కఠినం చేసుకున్నప్పుడు ఓకే. బయట ఎంత చేసినా, ఏం చేసినా ఈ మాయ అనేది కంపిపోతోంది. ఇక్కడ నేను బతకలేకపోతున్నాను. ఇదంతా కాదు నిజము. సత్యం నా లోపలే ఉంది. నేనే సత్యాన్ని. అది నన్ను నేను తెలుసుకోవాలి అననంటే ఈ జ్ఞానం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. దాంతో పాటు జ్ఞానాన్ని పంచాలి అనే గొప్ప మార్గంలో మనమందరం కూడా నడుస్తున్నాం మాస్టర్స్. ఇదంతా కూడా మనం నేర్పరచుకొనొచ్చింది. ఏదైతే మనము జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నామో మాస్టర్స్, అంటే ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా ఆచరించాలండి. ఆచరణలోనే ఉంది మాస్టర్స్. ఇంప్లిమెంటేషన్ అనేది చేయకపోతే మనం ఎదగలేమండి. ఇప్పుడు వింటూ ఉన్నాము. ఇప్పుడు స్కూల్లో పిల్లలు కూడా వింటూ ఉన్నారు మాస్టర్స్. సంవత్సరం అంతా కూడా వింటున్నారు. యాన్యుయల్ పరీక్షే కదండీ! యాన్యుయల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, ఇయర్లీ ఎగ్జామ్ అదే కదా డిసైడ్ చేస్తుంది. ఫెయిల్ అయితే అదే మళ్ళా ఆ క్లాస్‌లోనే ఉంచేస్తారు. పాస్ అయితేనే కదండీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళగలుగుతాము. అంటే అక్కడ ఇంప్లిమెంటేషన్ చదివింది ఏదైతే ఉందో, వినింది ఏదైతే ఉందో, ఆ సంవత్సరం రోజులు చదివిన చదువు, ఆ ఒక్క సంవత్సరంలో 6 సబ్జెక్టుల పేపర్‌లో ఆ గంట, 2 గంటల ఎగ్జామ్‌లో పెన్ను, పేపర్ పెట్టి రాయకపోతే ఫెయిలే అండి. అంటే చదివిందంతా కూడా మనము ఆ పేపర్‌లో ఆ క్షణం ఏదైతే రాస్తామో అది డిసైడ్‌మెంట్ అవుతుంది 1 ఇయర్‌కి. అలాంటిదనమాట ఆచరణ. మనం ఏ జ్ఞానం అయితే వింటున్నామో, ఆ జ్ఞానాన్ని అంతే గొప్పగా ఆచరించాలండి. ఆచరణ లేనిది మనం ఎదగలేం మాస్టర్స్. ఆచరణలోనే ఉంది మాస్టర్స్ అందరికీ కూడా. అందరికీ తెలుసు మాస్టర్స్. ఈ కర్మ గురించి అందరికీ తెలుసు. కానీ మనము ఎలా జీవిస్తున్నాము, దానివల్ల ఆ కర్మ ఫలితాన్ని అందుకునేది మనమే. మనం ఏమనుకుంటాం అంటే చాలా సార్లు కర్మ గురించి చాలా చక్కగా తెలుసుకుంటూ ఉంటాం గదా మాస్టర్స్. అంటే కర్మ చేసేటప్పుడు చాలా చేస్తామండి. ఆనందంగా చేస్తాం. అంటే విచక్షణ కోల్పోతాము. లేకపోతే ఇంకా అసలు మన సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. మన మీద కాన్షియస్ మైండ్‌తో చెయ్యం. ఎరుకుతో చెయ్యం. చేసేస్తాం. మళ్ళా ఈ జన్మ అయిపోతుంది. మళ్ళా మరుసటి జన్మ తీసుకొనొచ్చుకుంటాం. నేనేం చేశాను? ఈ జన్మలో ఇంత గొప్పగా బతికానే, అయినప్పటికీ నాకెందుకీ కష్టం? దేవుడా నాకెందుకిలా చేశావు? నేను దేవుడనేవాడుంటే నాకెందుకింత శిక్ష? నేనింత పుణ్యం, ఇంత దానం చేస్తున్నానే, ఇంత ధర్మం చేస్తున్నానే, నాకెందుకిలాంటి జన్మిచ్చాడు? నాకెందుకిలాంటి కష్టాలిచ్చాడు అనని. మనకి అంటే ఆ జన్మలో ఏం చేశామనేది ఒక్కటే మనకు తెలిసిందండి. కానీ గత జన్మల్లో మనం ఎలాంటి పనికిమాలిన పనులు చేయడం వల్ల మనకి సమస్యొచ్చింది అనేది తెలీదు మాస్టర్స్ మనకి. ఏది అంటే అంటారు కదా! మామూలుగా భక్తి మార్గంలో కూడా అంటారు కదా మాస్టర్స్. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అది అలాంటిది అప్పుడు మనకి అలాంటి కష్టాలు ఎందుకొస్తున్నాయండి? ఎంతమందున్నారు? మనకి అలాంటి కష్టాలు డబ్బు కష్టాలుంటే డబ్బువెందుకొస్తున్నాయి? కుటుంబ కలహాలతో, సత్సంబంధాలతో ఏదైనా సమస్యలుంటే, ఆ సంబంధాలతో కూడుకున్న సమస్యలెందుకొస్తున్నాయి? ఆరోగ్య సమస్యలెందుకొస్తున్నాయి? వస్తున్నాయి అనంటే దాని తాలూకు విత్తనం మన గత జన్మల్లో నాటేసాం. ఆ విత్తనాన్ని మనం పోయి పరిశీలించాలి మాస్టర్స్. అంటే అది పరిశీలించాలి అనంటే మనం వెళ్లి గత జన్మల్లోకి వెళ్లి చూసుకోవడం అదంతా పక్కన పెడితే మాస్టర్స్, మనకి యాక్సెప్టెన్స్ అనేది ఉండాలండి. అంటే అప్పుడు మాత్రమే ఆనందం ఉంటుంది. ఆచరణ అని చెప్పని అనుకున్నాం కదా! అంటే నాకేది లేకపోతే, నేనేది తప్పు చేయకపోతే, నేనేది ఒప్పు చేయకపోతే, నాకు ఈ కర్మ అనేది రాదు. నా జోలికి ఎవ్వరు రారు. నేనేదో చేశాను. దాని విత్తనం అక్కడ గత జన్మల్లో ఉంది. దానివల్ల ఈ ప్రతిఫలాన్ని ఇప్పుడు నేను పొందుతున్నాను. ఓకే. తప్పించుకోవద్దండి. దాన్ని మార్చాలి కూడా అనుకోకూడదండి. ఎందుకు అనంటే, మనము పరిపూర్ణతమైన ఆత్మతత్వంలో ఉండి, స్వేచ్ఛ, స్వతంత్రాలన్నీ ఉండి కూడా, మన ఒక జీవిత ప్రయాణం మనమే ఎంపిక చేసుకొనొచ్చాం మాస్టర్స్.
ఇప్పుడు మనం గతం ఉంది. గతంలో ఏదైనా మార్చగలుగుతామండి? లేదు కదా! అంటే అంటారు కదా ఇంగ్లీష్‌లో సేయింగ్ కూడా. ఆ గతం తాలూకు ఏదైనా న్యూస్ పేపర్ ఉంటుందో అది రేపటికి వేస్ట్ పేపర్ అని అంటారు. అంటే ఆ రోజుకి ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పటికీ కాగితాల్లో అరల్లో పరుచుకునే దానికి ఉపయోగపడుతుంది. టిష్యూ పేపర్‌గా తుడుచుకొని పక్కన పడేసేదానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ రోజు ఆ వార్తాపత్రిక అనేది చాలా విలువైంది. ఎందుకంటే ఆ రోజు న్యూస్ ఉంది కాబట్టి దాంట్లో. అంటే అక్కడ వచ్చే ఆ కర్మ ఫలితాన్ని ఏదైతే ఉందో మనము యాక్సెప్ట్ చేయాలి. అంటే అది అంగీకారణ భావన ఎప్పుడైతే మనం చేస్తామో అంగీకారణ భావన అంటే చాలా మంది క్షమాపణ చెప్పుకోండి పోతుంది అని అంటారు. క్షమాపణ అనేది ఐయామ్ సారీ అని అనుకుంటే పోదు మాస్టర్స్. హృదయపూర్వకంగా మనము ఏదైతే మనం అనుభవిస్తున్నామో దాన్ని పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రంతో, పశ్చాత్తాపన భావంతో హృదయం నుంచి మనం పశ్చాత్తాపన పడాలి. అప్పుడు మాత్రమే కర్మ తొలగుతుందండి. అందుకే చాలా మంది చూడండి మాస్టర్స్. ఏమంటే చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం లేదు అని అన్నాను ఒకటి తీసుకున్నామనుకోండి. ఉద్యోగం లేక చాలా మంది గుళ్ళకి వెళ్తారు, పూజలు చేపిస్తారు, హోమాలు చేపిస్తారు. అంటే ఎవరిని తప్పు పట్టట్లేదండి. అంత చేసిన తర్వాత ఏమవుతుందంటే అంత బాధ పడతాడనమాట. అంత బాధ పడిన తర్వాత ఏమైతుంది అనంటే ఉద్యోగం వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది? ఆ కర్మ ప్రక్షాళన అవ్వడం వల్ల వస్తుంది మాస్టర్స్ అక్కడ. ఆ పూజ వల్ల, హోమం వల్ల, యజ్ఞం వల్ల కాదు మాస్టర్స్. అంటే అప్పుడు హోమం చేయడం వల్ల, పూజ చేయడం వల్ల అనుకుంటే, ఫస్ట్ రోజే చేసేయొచ్చు కదా మనం పూజ. అప్పుడే ఎందుకు వచ్చేయలేదు ఉద్యోగం? అంత బాధ ఎందుకు పడుతున్నాం? పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే పూజ చేస్తాం, హోమం చేస్తాం, గుడిలో ప్రదక్షిణలు చేస్తాం, ఇంకేదో చేస్తాం, ఇంకేదో హాస్పిటల్‌కి వెళ్తాం. అయినప్పుడు ఆ రోజే వచ్చేయాలి కదా! ఆ నెలే వచ్చేయాలి కదా! ఆ సంవత్సరంలోనే వచ్చేయాలి కదా! కొంతమందికి 15 సంవత్సరాలు, కొంతమందికి 10 సంవత్సరాలు, 25 సంవత్సరాల తర్వాత సంతానం ఎందుకు పుడుతున్నారు? అసలు పుట్టలేరు అని అనుకున్న వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత ఎందుకు పుడుతున్నారు? వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాతే ఆ కర్మ ప్రక్షాళన అయింది కాబట్టి, మన జననం, మరణముకి అంటారు గదా! జననం అది ఏదైతే మనం సెలబ్రేషన్‌గా చేసుకుంటామో మధురం అని, చావు కూడా, మరణం కూడా అంతే సెలబ్రేషన్ చేసుకోవాలి అని అంటారు కదండీ పత్రి సార్. అందుకే ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా భౌతిక దేహం దగ్గర చాక్లెట్‌లు పంచిపెట్టారు కదా! అంటే మనం పుట్టినప్పుడు మనం వచ్చాము భూమి మీదకి తల్లిదండ్రులొచ్చారు అని చెప్పననేసి మనం ఎంత సెలబ్రేషన్‌గా చేస్తున్నారు. చనిపోయినప్పుడు కూడా అలాగే వెళ్ళిపోవాలి. అంతే ఆనందంతో వెళ్ళాలి. మనకి ఇంకొకటి మాస్టర్స్ అంటే చిన్న ప్రశ్న మాస్టర్స్ లాస్ట్‌లో అయిపోయిన తర్వాత క్యూ&ఏలో ఉన్న ఆన్సర్ చెప్పండి. ఇక్కడ జీవించలేము కదా! కష్టాల్ని ఎదుర్కోలేము కదా! ఎవరైనా చనిపోవాలనుకుంటున్నారా? మరణమొస్తే స్వీకరిస్తారా? స్వీకరించం. కష్టాలు వద్దు, మరణము వద్దు. ఆనందమే కావాలి. నిత్య ఆనందం. ఎలా సాధ్యమవుతుంది మాస్టర్స్? అక్కడ ఎదుగుదల ఎలా ఉంది? అక్కడసలు మనం ఎలా ఎదుగుతాం? కష్టం అనేది ఉంటేనే కదా! ఓకే. ఇలాగ మనము కష్టం అనేది ఇది ఉంటుంది. ఓకే. దీంట్లో జ్ఞానం పొందగలుగుతాం. నష్టపోతేనే కదా! మనం ఇలా పెట్టుబడి పోతే నష్టమవుతుంది. దీంట్లో జ్ఞానం. అదే కదండీ మనము ఆత్మజ్ఞానం. అంటే ఏది ఎలా శాశ్వతమైంది ఏంటి? అశాశ్వతమైంది ఏంటి? అనేది తెలుసుకోవడమే కదా జ్ఞానం. అదే కదా మాస్టర్స్ ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతంగా జ్ఞానం పొందుతూ ఉన్నాము అనంటే, ఇది శాశ్వతమైన జ్ఞానం. దొంగలు దొంగతనం చేసుకొని వచ్చి ఇల్లంతా దోచుకొని వెళ్ళొచ్చండి. కానీ మనం ఏ జ్ఞానం అయితే మనము ఈ గంట కేటాయించి ధ్యానం చేస్తున్నామో, ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామో, ఈ జ్ఞానం ఎవ్వరి చేత దోచించబడదు. ఇది మనం బ్యాగ్‌లో మనం అంటాం కదా మాస్టర్స్, ఇక్కడ మనం ఊరు మారేటప్పుడు బ్యాగ్‌లో సంచిలో బట్టలు సర్దుకొని వెళ్తూ ఉంటాం కదా! అంటే చాలా చక్కగా సోప్ నుంచి, బ్రష్ నుంచి, బట్టలు ప్రతీది అన్ని టవలు మళ్ళా బట్టలకు మళ్ళా కమ్మలు. ఆడవాళ్ళు చాలా సూక్ష్మంగా పట్టుకొనెళ్తారు. కమ్మలేదేసుకోవాలి, షూస్ ఏసేసుకోవాలి అన్నీ మోసుకొనెళ్తాం. అంటే వెళ్ళే 2, 3 రోజులు పిక్నిక్‌కే మనం ఇంత చక్కగా మోసుకొనెళ్తే, ఇంత పక్కా ప్లానింగ్‌గా రాసుకుంటాను కూడా. నేనైతే రాసుకుంటానండి. ఏది మర్చిపోతానో మళ్ళా అని చెప్పని ఎళ్ళక ముందు 2, 3 రోజుల నుంచి అన్నీ రాసుకుంటాను. ఏ బ్యాగ్ పట్టుకొని పోవాలి, ఏది పట్టుకొని పోవాలి, అక్కడ ఏ బట్టలేసుకోవాలి, దానికి మ్యాచింగ్ ఏమేసుకోవాలి అన్నీ. అంటే 2, 3 రోజులు టూర్‌కి వెళ్తేనే ఇంత చక్కగా మనం అంటే ఈ బుర్రతో ఇంత ప్లాన్ చేసుకుంటే ఆత్మపరంగా అన్ని జన్మలు మనం ప్రయాణం చేసేసొచ్చాం కదండీ! ఎంత చక్కగా ప్లాన్ చేసుకొని జన్మను మనం సృష్టించుకొనొచ్చాం చెప్పండి మాస్టర్స్. ఎంత గొప్పగా తీసుకొనొచ్చాం. ఇదంతా మనం ట్రాషా చెప్పండి? ఇదంతా మన ఎంపికే కదా! మనం పడే కష్టం కూడా మన ఎంపికే కదా! దాంట్లో జ్ఞానం ఏమి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాను, ఇంక ఇబ్బంది పెట్టొద్దు అనే జ్ఞానం. అది సరి చేసుకోవాలి. అప్పటి వరకు ఆ సమస్య ఎదురు పడుతూ ఉంటుందండి. అప్పటి వరకు అది పోదు. ఎందుకు అనంటే జ్ఞానం పొందలేదు. అంటే చాలా మంది ఇంకొకటేంటంటే మాస్టర్స్ చాలా మంది ఈ హర్షడ్ వర్గాలనేవి ఉండకూడదు చాలా తప్పు అని అంటారండి. మనసనేది ఉండకూడదు చాలా తప్పు అని అంటారు. దానికి కూడా నేను ప్రశ్న వేస్తానండి. లాస్ట్‌లో క్యూ&ఏలో మనం మాట్లాడుకుందాం మాస్టర్స్. ఇప్పుడు మనసనేది లేకపోతే అసలు బతకగలుగుతామా మాస్టర్స్ ఇక్కడ భూమి మీద చెప్పండి? మనసు అనంటే ఏంటి? కోరికే కదా! ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తున్నాము. ఉద్యోగంలో చేసి ఒక 10,000 వచ్చింది ఉద్యోగంలో వృత్తిరీత్యా సంపాదన.
10,000తోని గడపగలుగుతామా ఇక్కడ? అవుతుందా? మనం బతికేంత వరకు, బతికి చచ్చిపోయేంత వరకు 10,000తో అవుతుందా? అవ్వదు. అంటే అక్కడ మనసేముంటుంది? చెప్తుంది ఓకే. మనం ఇంకా కొంచెం గొప్ప ఉద్యోగంలోకెళ్ళాలి. ఇంకా కొంచెం గొప్పగా సంపాదించాలి అని. అప్పుడు మనసనేది అక్కడ తప్పెక్కడైందండి? నా దృష్టిలో తప్పు లేదు కదా మాస్టర్స్. అంటే మనసనేది ఉంటేనే కదా బతకాలి అని ఒక ఆశొస్తుంది. మనసనేది లేదు. చచ్చిపోతాం గదా మాస్టర్స్ అసలు. కోరికనేది లేకపోతే చచ్చిపోతాం గూడా కదా! అంటే కోరికలుండాలండి. మనసు కూడా ఉండాలి. కానీ అది లిమిట్‌లో ఉండాలి. మన కంట్రోల్‌లో ఉండాలి. ఆ కంట్రోల్ కోసమే ఈ ధ్యానం, జ్ఞానం అండి. ఇక్కడ మనకి కోరికలు లేకపోతే జీవించలేం మాస్టర్స్. ఏమి అనంటే ఇప్పుడు ఒక కూర చేసుకొని తిన్నాం మాస్టర్స్. కూర చేసుకొని తినిన తర్వాత ఆ కూరతోనే సరే సరిపోతుంది. ఇదే కూర రేపు చేసుకుందాం అని అంటామా? లేదు కదా! రేపు ఇంకో కూర వంకాయ ఈరోజు గుత్తి వంకాయ చేసుకుంటే రేపు ఇంకో రకంగా చేసుకోవాలి వంకాయ. ఎందుకు అనంటే నోటికి మనం పెట్టే ఆహారం అనేది అంటే అదొక కోరిక. ఓకే. అదే ఏం తింటాం వేరే రకంగా తినాలి. అంటే మనము అక్కడ తినే ఒక కోరిక కానీ ఏదైనా కూడా అంటే అదే కదా మాస్టర్స్ మనకి జీవాన్ని ఇంకా అంటే కొత్త కోణంలో నుంచి మనము ఇంకా సృష్టించుకోగలుగుతున్నాం కదా! మనల్ని మనం పునరావిష్కరించుకోగలుగుతున్నాము అనంటే ఆ కోరికే కదా! మనస్సనేది ఉండాలి కదండీ! లేకపోతే బతకలేం కదా! ఇప్పుడు ఒక ఇల్లుందండి. ఒక ఇల్లుంది. ఇంకొక ఇల్లు కావాలి అని అనుకుంటున్నారు. ఆ కోరిక లేకపోతే ఒకే ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా మాస్టర్స్. ఇక్కడ లైఫ్ అనేది అసలు బోర్ కొట్టేస్తుంది గదా! సినిమా ఆశ. ఓకే. సినిమాకెళ్తాం. అక్కడ ఏం లేదు డ్రామానే అనుకుందాం. సినిమాకెళ్ళకపోతే అక్కడ ఎంజాయ్‌మెంట్ లేదు కదండీ! అదంతా ఎంజాయ్ చేసేదానికే కదా మనం వచ్చాము. మనం ఎంజాయ్ చేసి ఊరికే జ్ఞానమే కాదు గదా! మనం హ్యాపీగా భూమినంతా ఏలేసెళ్ళాలండి. జ్ఞానం తెలుసుకోవాలి. ఎక్కడ తిరగగలుగుతాం అంతా తిరగాలి. అందరితో తిరగాలి. అంతా అన్ని ఫన్ ఎంజాయ్‌మెంట్ అంతా చేసే వెళ్ళాలి. దానికోసమే వచ్చాం మనం ఇక్కడికి. మనం ఇక్కడ మోక్ష మార్గం అని అనుకోని మనం అందరిని కట్టడి చేసేసుకొనేసేసి మనము ఏమంటారు సన్యాసంగా మనం జీవితం అనేది గడపాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎంజాయ్‌మెంట్, జ్ఞానం మనం తెలుసుకోవాల్సిన ఎదుగుదలే మాస్టర్స్. ఇక్కడ దేనికి దానికి సమయం 24 గంటల సమయం ఉంది అనంటే దాన్ని మనము సరిగ్గా కేటాయించుకోవాలి. కేటాయించుకొని సరిగ్గా మనము దాన్ని అన్వయించుకుంటూ వెళ్ళాలి మాస్టర్స్. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు గదండీ! ఇప్పుడు ధ్యానం చేసాము, మౌన ధ్యానం చేసాము, ఒకరోజు చేసాం, 2 రోజులు చేసాం. పూర్తి జీవితాంతం మౌనం ఉండలేం కదా! అంటే మనము ఏది ఎప్పుడు చేయాలో ఈరోజు మౌన ధ్యానం చేయాలనిపించిందా చేయాలి. రేపు మాట్లాడాలనిపించిందా మాట్లాడాలి. ఎందుకు అనంటే మనకి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉందండి. ఇక్కడ మనల్ని ఎవరు కట్టడి చేయలేరు. కట్టడి అవుతుండేది మనము. మనము ఒకరికి లోబడి పోతున్నాం. కానీ ఎవరిని మనం కట్టడి చేయలేం. మనం ఎవరికీ కట్టడి అవ్వకూడదు మాస్టర్స్. ఎందుకు అనంటే ఈ జన్మనేది చాలా స్వచ్ఛంగా మనం తీసుకొనొచ్చామండి. చాలా గొప్పగా అంటే పీక్ స్టేజ్‌లో ఎంజాయ్ చేసేసే వెళ్ళాలి మాస్టర్స్. ఏడుపుతో, దుఃఖంతో, బాధతో దీనికోసం రాలేదండి. చాలా మనము అంత ప్లాన్ జేసుకొనొచ్చినప్పటికీ, ఎంత కర్మైనప్పటికీ ఆనందంగా బతికే అంత స్వేచ్ఛ మనలో ఉంది. అంత సత్తా మనలో ఉందండి. ఎందుకు అనంటే, మనం అంత శక్తివంతమైనము. ఎన్నో జన్మలు తీసుకొనొచ్చాము. బాధలతో, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపుంటాయి, ఎల్లుండికి పోతాయండి. ఇవంతా మాయమైపోయేవే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మనల్ని మనం కట్టడి చేసుకోకూడదు మాస్టర్. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అది ఎంత వరకు అనంటే, అసలు మనం పూర్తిగా మనల్ని మనం బిగిచ్చి పెట్టుకునేటట్లు కాదండి. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఓకే. మనం ఈ మాట వీళ్ళతో మాట్లాడితే దాని వల్ల ఏమైనా తగాదొస్తుందా? ఓకే. ఆపేద్దాం. ఓకే. ఆపేయి. ఇంకేదైనా మనం ఏమంటాం ఆరోగ్యపరంగానే ఉంటాం. ఏదైనా తింటున్నాం. తింటున్నప్పుడు దానివల్ల ఏదైనా అనారోగ్య సమస్యొస్తుంది అని అనిపిస్తే ఆపేయి. లేదు తినాలి అనిపిస్తే తినేయి. అంటే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం మనకుంది గదా మాస్టర్స్. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలండి. జన్మనేది కూడా మాస్టర్స్ మొన్న రీసెంట్‌గా ఏమైందంటే ఒక ఉదాహరణ రియల్‌గా చెప్తాను మాస్టర్స్. జరిగింది చెప్తాను. ఇక్కడ ఏమైందంటే నెల్లూరు మేముండే ఊర్లోని ఒక అబ్బాయిది సూసైడ్ అన్నమాట. అంటే మర్డర్ జరిగింది. జరిగిన తర్వాత చనిపోవడం జరిగింది. ఎందుకో నాకు తెలియలేదు. ఆ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి కొంచెం దుఃఖం పట్టుకునింది. ఏంటో ఈ అబ్బాయితో కనెక్ట్ అవ్వాలి, ఈ అబ్బాయితో ఎందుకు మాట్లాడాలి అని చెప్పననేసి. ఏంటి అట్లా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియలేదు మాస్టర్స్ నిజంగా. సరే అని చెప్పని ధ్యానంలో కూర్చొని ఆ సోల్‌ని ఇన్వైట్ చేసుకొని మాట్లాడడం జరిగిందనమాట. జరిగితే అప్పుడు వాళ్ళొచ్చి ఏడుస్తూ ఉన్నది. ఆత్మ ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అనంటే, ఇట్లాగా నేను అంటే లాస్ట్ క్షణంలో నన్ను అట్లా పొడిచి చంపేసేటప్పుడు, ఆ చావుని చూసి నా శరీరం భయపడి నేనే వద్దు అని అనుకోని వెళ్ళిపోయాను. నేను బతికే అంత స్వేచ్ఛ నాలో ఉంది. కానీ ఇంక అలా ఉండి నేను బ్రతికితే ఇంక మళ్ళా నా శరీరం ఇంకా నాశనం అయిపోవడమే. అంటే నేను భరించి ఉండలేను. అందుకని నా శరీరాన్ని విడిచిపెట్టి నేనెళ్ళిపోయాను అనన్నాడు. అవును. అసలు నీకు ఇంత ఏడుస్తున్నావు కదా! ఇప్పుడు. ఆ మనిషిగా బతికినప్పుడు నీకు ఆ జ్ఞానం లేదా? వేరే వాళ్ళని చంపకూడదు. నువ్వు చంపావు కాబట్టే వాళ్ళ ద్వారా నువ్వు చంపించబడ్డావు కదా! ఆ జ్ఞానం నీకప్పుడుంది కదా! అందరూ చెప్పారు కదా! చెయ్యొద్దని చెప్పని ఎందుకు చేశావు అని అడిగాడండి. ఆ అబ్బాయి ఒకటి చెప్పాడు. ఏమనంటే
తన ఒక జన్మ సోల్ డిజైనే అబ్బాయి ఒకరిని చంపడం, వాడి ద్వారా చచ్చిపోవడం అంట మాస్టర్స్. అబ్బాయికి చావు అలా ఉంది. మనం ఏమనుకుంటామంటే వాడు తాగుబోతున్నాడు అని అంటే వాడు తాగుబోతూ వాడు ఎదవా అనుకుంటాం. కాదు మాస్టర్స్. వాళ్ళు తాగడానికే జన్మ తీసుకొని వచ్చారు. తప్పు కాదు. ఎందుకనంటే వాళ్ళ జ్ఞానం నేర్చుకునే దానికి వచ్చారు మాస్టర్స్. అంటే నేను చాలా దగ్గర నేను విన్నాను మాస్టర్స్ జ్ఞానంగా. కానీ నేను కొట్టిపడేసేదాన్ని. కానీ అప్పుడు ఎప్పుడైతే మాట్లాడానో దాంట్లో సత్యం తెలుసుకున్నాను మాస్టర్స్. ప్రతిది జరుగుతుండే ఇదంతా కూడా రైట్ అండి. ఎక్కడా తప్పు లేదు. దృష్టిలోనే ఉంది లోపము. సృష్టిలో ఎక్కడ లోపం లేదు అనేది నాకు రియల్ గా ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను మాస్టర్స్. ఎక్కడ ఏది తప్పు లేదండి. తప్పు లేదు. సృష్టిలో ఎక్కడ తప్పు లేదు. అప్పుడు అడిగాను. అవును నువ్వు సరే ఓకే. నువ్వు జన్మ పరంపరంగా నువ్వు ఇట్లా చనిపోవాలి, నువ్వు అలా చంపాలి అని వచ్చావు. ఇప్పుడెందుకు బాధపడుతున్నావు అనంటే, అలా తెచ్చుకున్నప్పటికీ కూడా నేను గొప్పగా బతికే అవకాశం నాలో ఉంది. నేను బతకలేకపోయినా అని ఏడుస్తున్నాడంట. అది వన్ థింగ్. ఇంకొకటి ఇప్పుడు నాకు దేహం లభించదు. పైకి వెళ్తే మాస్టర్స్ నాకు దేహం ఇవ్వరు అని చెప్పని ఏడుస్తున్నాడు. అంటే చూసారా ఎలా జీవిస్తున్నామో? అంటే మనల్ని ఎవరిని మనల్ని అనట్లేదు మాస్టర్స్. మామూలుగా అంటే మనము ఏమనుకుంటామంటే తప్పుడు కోణంతో చూస్తున్నాం కదా! తప్పు కోణంతో చూడొద్దండి. అక్కడ మన దృష్టి తప్పుగా ఉంది. తాగుబోతుని అంటున్నాం. కానీ తప్పు కాదండి. వేశ్యలున్నారు. కొంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ అనుభూతి కోసం వచ్చారండి. యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ జీవితం, వాళ్ళ అనుభూతి. మనం అలాంటి జన్మలు ఎన్నో దాటేసొచ్చాం మాస్టర్స్. కానీ ఇప్పుడు మనకు తప్పుగా అనిపించొచ్చు కానీ, మనం అలాంటి జన్మల్లో జ్ఞానాన్ని తీసుకొనే వచ్చుంటాం. తప్పు కాదక్కడ. మనం ఆ జ్ఞానాన్ని సముపార్జించే వచ్చాము. అది శరీర సుఖం. శరీర సుఖంగా పొందాలి అని అనుకున్న వాళ్ళు వచ్చుంటారు. అందుకని మాస్టర్స్ దయచేసి ఎవ్వరిని కూడా జడ్జే నాట్. పత్రి సార్ చెప్పింది ఇదే. అందుకే ఎవ్వరిని జడ్జ్ చేయొద్దు. జడ్జే నాట్. ఎవరిని కంప్లైంట్ చేయొచ్చు. నో కంప్లైంట్, నో జడ్జ్‌మెంట్ అని ఎందుకంటారు అనంటే, ఇక్కడ సృష్టిలో అంతా కూడా చాలా స్వచ్ఛంగా, దివ్యంగా, భవ్యంగా, కరెక్ట్ గానే ఉంది మాస్టర్స్. ఇక్కడ ఎక్కడ లోపం అనేది లేదు. లోపం ఉండేది మన దృష్టికోణమే. ఈ దృష్టికోణంలో ఉండే ఈ లోపం అనేది సరిచేసుకోవాలి అనంటే మనకు కావాల్సింది జ్ఞానం. అంతే కదా మాస్టర్స్. నేను అంతకుముందు తాగుబోతుని చూసి తాగుబోతు అట్లే అనేదాన్ని. ఎప్పుడైతే ఇట్లా నేను స్వయంగా అబ్బాయి తనతో మాట్లాడిన తర్వాత తెలుసుకున్నానో, అప్పుడు అర్థమైంది. ఓకే. అంటే జన్మ పరంగా కూడా వాళ్ళు అలా తీసుకొనొచ్చి అనుభూతి పొందాలి అని అనుకుంటే, మనం ఎవరం జడ్జ్ చేసేదానికి. ఆత్మ పరంగా స్వచ్ఛంగా ఆ అనుభూతి పొందాలి అని వచ్చింది. ఆ జ్ఞానం తెలుసుకోవాలి. అంటే తాగడం తప్పు అనేది చెప్తే రాదు కదండీ. అనుభూతి పొందాలి కదా! చిన్న పిల్లలు అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు చిన్నప్పుడు మనకి నడక నడుస్తూ ఉన్నప్పుడు కింద పడతాం. అయ్యో! అమ్మ వాళ్ళుండి పడిపోతావురా నువ్వు నడవద్దని ఆపేస్తారా? లేదు కదా! నడక నడిస్తే పడతామని తెలుసు. సైకిల్ తొక్కేటప్పుడు కింద దెబ్బ పడకుండా ఎవరైనా నేర్చుకుంటారండి? బండి కానీ, సైకిల్ కానీ ఏదైనా? దెబ్బ పడితే అది పడాలి. అంటే ఓహ్! జాగ్రత్తగా నడపాలి అనే ఒక ధైర్యం భయం కాదండి. నేనెప్పుడు భయం నెగెటివ్‌గా చెప్పనండి. ధైర్యం వస్తుంది. అంటే ఇలా తోలాలి, ఇలా తోలాలి అని చెప్పనే ఒక జ్ఞానం అది. జ్ఞానమనే అనుకోవాలి. నెగెటివ్‌గా ఎందుకు మనం మాట్లాడుకోవడం? ఇప్పుడు చాలా మందికి ఇంకోటేంటంటే మాస్టర్స్ ఎమోషనల్ ఇందాక చెప్పాను గదా! ఎమోషన్స్ అనేది చాలా తప్పు అంటూ ఉంటారు. కోపం తప్పు. ఆ తర్వాత భయం అనేది తప్పు అని అంటారు కదా! కర్మకి మనమందరం భయపడుతున్నామా లేదా మాస్టర్స్? లాస్ట్‌లో మాట్లాడుకుందాం దీని గురించి కూడా. కర్మకి మనము భయపడుతున్నామా లేదా? కర్మకి భయం లేకపోతే అందరిని చంపేయాలి గదా మనం. నచ్చనోళ్ళంతా చంపేయాలి గదా! చంపేయాలా లేదా మాస్టర్స్? నచ్చలేదు చంపేయాలి కదా! ఎందుకు ఎందుకు మనం దేనికి లోబడున్నాం? కర్మ దాన్ని మళ్ళా నేనిప్పుడు చంపితే వాడు మళ్ళా నన్ను చంపుతాడు వచ్చే జన్మలో. లేకపోతే ఈ జన్మలోనే ఇంకోడు నన్ను పొడి చేస్తాడు కదా! అంటే కర్మకి భయపడుతున్నా. అంటే భయం అనేది అక్కడ తప్పుగా ఉందా మాస్టర్స్? లేదు కదా! అంటే మనము తప్పు అని అంటున్నాం. కానీ తప్పులో కూడా రైట్ ఉందండి. ఆ క్షణంలో ఈ జ్ఞానం పరంగా కర్మ చూస్తే ఆ భయం అనేది ఉండాలండి. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు తీసుకుందాం. తల్లిదండ్రుల నుంచి పిల్లలు భయపడకపోతే వాళ్ళు గొప్పగా ఎదగగలుగుతారా మాస్టర్స్? లేదు కదా! భయపడాలి కదా వాళ్ళు. భయమనేది మనమే కదా అక్కడ సృష్టిస్తున్నాం. అక్కడ రైట్ ఎందుకయింది? ధైర్యం అని భయం అనేది తప్పుగా ఎందుకు కనిపిస్తుంది మనకి? అంటే మనము ఒక్కొక్క ఇన్సిడెంట్‌లో నుంచి ఇదిక్కడ రైట్, అదక్కడ రాంగ్ అనే కోణంలో చూడట్లేదు. జనరలైజ్డ్ స్టేట్‌మెంట్. భయం అనేది ఉండకూడదు. కోపం అనేది ఉండకూడదు. కోపం అనేది ఎందుకు ఉండకూడదు మాస్టర్స్? ఇప్పుడు మామూలుగా ఉదాహరణకు చెప్పుకుందాం. పిల్లలదే తీసుకుందాం. చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు వాళ్ళని దండించేదానికి ప్రేమగా ఎన్ని సార్లు చెప్పగలుగుతాం మాస్టర్స్? 10 సార్లా? 50 సార్లా? 51 సారి కోపమొస్తుందా లేదా? కోపం అనేది అక్కడ రైటా? రాంగా? రైటే కదా మాస్టర్స్. అక్కడ పిల్లల్ని భవిష్యత్తు నాశనం కాకుండా మనం అరిచో, కొట్టో అక్కడ భయం పెడుతున్నాం. అక్కడ అరిచో, భయం, కోపంతో చూపిస్తున్నాం. ప్రదర్శిస్తున్నాం కదా! అంటే అక్కడ రైటా? రాంగా? రైటే కదా! అంటే ఒక్కొక్క దృష్టికోణం, ఒక్కొక్క సంఘటనలో చూసుకుంటే అన్నీ కరెక్టే. అందుకే ఎమోషన్స్ అన్నీ తీసుకొనొచ్చాం. అవసరం లేకపోతే అవసరం లేని బ్యాగేజ్ మనం ఎందుకు తగిలించుకొనొస్తామండి అసలు? అసలు కోపం అవసరం లేదు.
భయం అవసరం లేదు. నెగెటివ్ ఎమోషన్స్ అని అంటూ ఉంటారు కదా! అది అవసరం లేకపోతే అసలు మనం ఎందుకు పట్టుకొనిచ్చాము? దానివల్ల ఉపయోగం ఉంది మాస్టర్స్ ఇక్కడ. అవన్నీ ఉంటే కానీ ఇక్కడ మనం బతకలేము. ఇప్పుడు ఏదైనా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఏదైనా తప్పు జరిగింది. అక్కడ అరిచి చెప్పాలి కదండీ! అక్కడ కోపం రావాలి కదా! ఇప్పుడు శాకాహార జగత్తు, ఇప్పుడు మాంసాహారంది ఉంది. శాకాహార జగత్తులు చేస్తున్నాం. అక్కడ అరిచి గట్టి కోపట్టే చెప్తున్నాం కదా మనము. వినకపోతే కొన్ని కొన్ని సార్లు కోప్పడి చెప్తున్నాం కదా! అంటే అక్కడ ఉండాలి. అంటే ఎమోషన్స్ అన్నీ కూడా కరెక్టే అండి. ఎక్కడ ఏం నెగెటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ ఏం లేదు మాస్టర్స్ అన్నీ కరెక్టే. అంటే దృష్టికోణంతో చూసుకునే దాన్ని బట్టి అక్కడ అది మారుతూ ఉంది తప్ప జనరలైజ్ స్టేట్మెంట్‌గా ఇది రాంగు, ఇది రైట్ అనేది మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు మాస్టర్స్. ఏ ఎమోషన్‌ని కూడాను. అంటే మనం ఇక్కడ ఆచరించాల్సింది ఏంటి అనంటే, ఇప్పుడు ఎమోషన్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. కోపం అనేది ఎక్కడ, ఎంత వరకు, ఎలా ప్రదర్శించాలి అనే ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ కోసం ఈ ధ్యానం, జ్ఞానం. ఇంకేం లేదు మాస్టర్స్. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ శూన్యం చేసుకునే దానికి రాలేదండి. అంటూ ఉంటారు గదా! ఉప్పు, కారం తినట్లేదా? నీకు చీము నెత్తురు లేదా? నీకు కోపం రావట్లేదని అంటారు. ఉప్పు, కారం తిన్న వాళ్ళకి కోపము, తిన్నోళ్ళకి కోపం ఇదేం లేదు మాస్టర్స్. కోపం అనేది ఒక ఎమోషన్. అది గత జన్మలో ఒక మనం అక్కడి నుంచి అంతా కూడా మనం తీసుకొనొచ్చి, ఆ కోపాన్నంతా కూడా కొంతమంది చూడండి కావాలంటే, కొంతమంది మనకి ఇప్పుడు ఒక ఇంటికెళ్తాం మాస్టర్స్ ఉదాహరణకి చూద్దాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి చాలా ప్రశాంతంగా వాళ్ళతో చాలా ఎక్కువ సేపు గడపాలి అని అంటాం. చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే అసలు టైమే తెలీదండి. కానీ ఒక్కొక్కరింటికి పోతే గాన ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే గాన అబ్బా! సరే, సరే, సరే ఆపేస్తాం. అంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటాం. ఎందుకు అనంటే మన వైబ్రేషన్స్, వాళ్ళ వైబ్రేషన్స్ అనేవి తేడా అండి. వైబ్రేషన్స్ అనంటే ఇంకేం లేదు మాస్టర్స్ అది జస్ట్ ఎనర్జీస్ అన్నమాట. అంటే ఇప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా! మనకిది బాగా తెలుసు. అయస్కాంతం. ఇనుము, అయస్కాంతం తెలుసు కదా మాస్టర్స్. ఆ 2 ఇనుము, అయస్కాంతం ఎలా ఆకర్షించబడతాయి. అలానే మన ఒక ఆత్మస్థితికి తగిన వాళ్ళు అవతల వాళ్ళు ఉంటే అట్రాక్ట్ అవుతాం మాస్టర్స్. మన ఒక ఆత్మస్థితికి అవతల వాళ్ళు ఇత్తలి అవంతా అతుక్కుంటాయా అండి? అయస్కాంతానికి లేదు కదా! ఇనుమే కదా అతుక్కుంటుంది. అలాగంటే మన ఒక ఆత్మస్థితికి, మన ఒక జ్ఞానస్థితికి, మన ఒక కర్మస్థితికి ఏదైనప్పటికీ మన ఫ్రీక్వెన్సీ అనుకుంటామో, ఎనర్జీస్ అనుకుంటామో, వైబ్రేషన్స్ అనుకుంటామో, వాళ్ళు మ్యాచ్ అయితే మాత్రమే మనకు నచ్చుతారు. మిగతా వాళ్ళు నచ్చరండి. ఇంకొకటి ఏంటి అనంటే, ఇది మామూలుగా సత్యము. ఇంకొకటి ఏంటి అనంటే, అలా అని చెప్పని అందరిని ద్వేషించకూడదు గదండీ! మనకదే గదా జ్ఞానం బోధిస్తుంది. అంటే జ్ఞానం పరంగా చూసుకుంటే, ఆ అట్రాక్షన్ వల్లే మనము వాళ్ళని ప్రేమిస్తున్నాం. వాళ్ళతో ఎక్కువ సేపు గడపాలి అని అనుకుంటూ ఉన్నాం. కానీ అక్కడ ఎక్కడైతే మనం మిస్ మ్యాచ్ అవుతుందో వాళ్ళని ద్వేషం కూడా వస్తుంది గదా! ద్వేషించకూడదు గదండీ! ఎందుకు అనంటే అక్కడ మనం చూస్తుండేది శరీరం కదా! శరీరాన్ని చూడకూడదు కదా! మనం ఆత్మస్థితిలో కదా వెళ్ళాలి. అదెక్కడ ఉంది? అదెలా ఉంది? యాక్సెప్టెన్స్. అదే అక్కడ ఆచరణ ఉందండి మళ్ళీ. అంటే మనం అక్కడ అవతల వాళ్ళని శరీరాన్ని చూసి ప్రేమిస్తున్నాం, ద్వేషిస్తున్నాం. కానీ అక్కడ మనం చూడాల్సింది శరీరాన్ని కాదు. కానీ మాస్టర్స్ ఇది ఒకే రోజులో, ఒక క్షణంలో వచ్చేసేది కాదండి. ఆచరిస్తూ ఉంటే, స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి, ఇప్పుడు విత్తనం వేస్తే అది మళ్ళా మహావృక్షం అయిపోతుంది. ఆ మహావృక్షాన్ని అయిన తర్వాత ఆ కాయ అంటే పండ్లని అది వస్తాయి గదా! ఆ ప్రతిఫలాన్ని గూడా మనమే పొందుతాము. ఆ ప్రతిఫలం పొందడమే మోక్ష మార్గం అండి. ఏం లేదు. ఎక్కడి నుంచో ఏదో మనం ఏం పట్టుకొని రావట్లేదండి. ఇప్పుడు మనం మామూలుగా ఏదైతే చాలా మంది ఇంకొకటేంటంటే మాస్టర్స్ కొన్ని పాయింట్స్‌గా చెప్తానండి. సంకల్ప ధ్యానాలు అని అంటారు కదా మాస్టర్స్. సంకల్పం అని అంటేనే కోరిక కదా! కోరిక అని అనుకుంటే, కోరిక అనేది దేనికి సంబంధించింది మాస్టర్స్? మనస్సుకు సంబంధించింది. మనసుకు సంబంధించిన కోరిక వస్తోంది అక్కడనంటే, అవి ఏంటి అనంటే అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఇంకోటేందంటే అక్కడ కష్టాలు అట్లేమన్నా వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా కోరిక ఇంకోటేదో ఇల్లు కావాలనో, పెళ్లి కావాలనో, ఉద్యోగం కావాలనో, అలా సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు గదా మాస్టర్స్. అక్కడ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఇప్పుడు ఇలా అంటే మామూలు ఫిజికల్ లైఫ్‌లో తీసుకొనొచ్చి చెప్తానండి భౌతిక దేహంలో నుంచి. ఇప్పుడెక్కడైనా ఎయిర్‌పోర్ట్ దగ్గర స్థలం కొన్నానండి. అది ఎప్పటికైనా డబ్బే గదా! అలానే ఇప్పుడు ఎక్కడైనా ఏదో మారుమూల ఎప్పుడైనా పెట్టాము. అదెప్పుడుకో చాలా డెవలప్‌మెంట్ అయ్యే లోపల చాలా టైం పడుతుంది కదా మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఇలానే సంకల్పాలు పెట్టుకొని మనం ఇది కావాలి, అది కావాలని చెప్పని ధ్యానం చేసినప్పుడు ఏమైతుందంటే మాస్టర్స్, ఆ ఎనర్జీ అనేదంతా కూడా అంటే అక్కడ దానికి ఇస్తున్నాం. అది కావాలి, ఇది కావాలి అని. ఇంకొకటి ఏంటి అనంటే, అక్కడ మనము జీవిత ఎంపిక అనేది చేసుకొనొస్తున్నాం. జీవిత ఎంపిక చేసుకొనిచ్చినప్పుడు, అక్కడ మనకి ఎప్పుడు ఏది రైట్ టైమ్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం నుంచి చెట్టొస్తుంది. చెట్టు నుంచి పెద్దది మహావృక్షం అవుతుంది. మహావృక్షం నుంచి
పూలు వస్తాయి, పూలు పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. అంటే ఒక చెట్టునే చూసుకుంటే ఇంత దశలు ఉన్నాయి కదండి. మన ఒక మనుషులుగా తీసుకున్నప్పుడు కూడా అక్కడ మనము జీవితంలో అక్కడ ఏ టైంలో ఏది జరగాలి? ఇప్పుడు పెళ్లి లేకుండా సంతానం కండం రైట్ అంటారా మాస్టర్స్ అందరూ? తప్పే కదా! అంటే మనకి ఏ దశలో ఎప్పుడు ఏది కావాలో మనంతా ఎంపిక చేసుకొని వచ్చామండి. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభూతి పొందితే ఆ జ్ఞానాన్ని పొందాము అనంటే పోతుంది మాస్టర్స్ అక్కడితో. మనం మార్చాలి అని అనుకుని అక్కడ ఎక్కువ మనం టైమ్ వేస్ట్ చేసినప్పుడు ఏమైతుంది అనంటే అజ్ఞానమే అయిపోతుంది. అంటే అక్కడ మనల్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎప్పుడు అంటే పక్కన వాళ్ళ యాక్సెప్టెన్స్ పక్కన పెట్టేస్తే, అక్కడ మనము అది మార్చాలి లేకపోతే ఇంకో దాని వైపు పరుగులు పెడుతున్నాము అనంటే, ఏది ఎప్పుడొస్తుందో అది మనం తెచ్చుకున్నాము. అది ఆ టైంలో వస్తుంది. మనకెప్పుడు ఏది కావాలో అది అందించబడుతుంది. ఎందుకు అనంటే ఇదంతా నా సృష్టే అనేది మనం బలంగా నమ్మినప్పుడు అసలు సంకల్పాలకు తావుందా? చెప్పండి మాస్టర్స్ మీరే. అంటే ఈరోజు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. నేను రీసెంట్‌గా ఇల్లు కొన్నాను. ఆ ఇంటి కోసము సంవత్సరం పైన తిరిగాను మాస్టర్స్. ఇంటెదురుగా ఆల్‌మోస్ట్ లైక్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఎప్పుడు చూడలే మేమిల్లు. ఎక్కడెక్కడో కిలోమీటర్లు, కిలోమీటర్లు ఆ బ్రోకర్‌ని పట్టుకొని, ఈ బ్రోకర్‌ని పట్టుకొని మొత్తం తిరిగినాం. ఎప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నుంచి స్టార్ట్ చేస్తే, పోయిన సంవత్సరం డిసెంబర్‌కి రిజిస్ట్రేషన్ అయింది. అది ఎక్కడనంటే ఇంటి దగ్గర వాకబుల్ డిస్టెన్స్. అనుకోలా. ఇంటి దగ్గరే ఉంది. ఎక్కడెక్కడో ఊరంతా తిరిగేసొచ్చాను. అంటే ఇప్పుడు ఇల్లు ఎతకాలి అనే సంకల్పం పెట్టుకొని అప్పుడు కోరిక అనిపించి ఫిబ్రవరి, మార్చి నుంచి తిరిగాను కదా! అప్పుడే దొరికిపోవాలి కదా ఇల్లు. నాకు దొరికిందా? దానికోసం నేను సంకల్ప ధ్యానం పెట్టుకుంటే, డిసెంబర్‌లో రావాల్సిన ఇల్లు డిసెంబర్‌లోనే కదండీ వస్తుంది. ముందే రావాలి అని కోరుకోవడం ఎందుకండి? మళ్ళా కోరికల వైపు కోరికలుండాలి. కానీ అతిగా ఉండకూడదు. అదే సెల్ఫ్ కంట్రోల్. అదే లిమిట్ పెట్టుకోవాలి మనము. కోపమొచ్చిందా? ఎవరి మీద అన్నా అరిచామా? వెంటనే వాళ్ళకి ప్రేమ చూపించండి. అక్కడితో పోతుంది. అదే పట్టుకొని లోపల మోసి, మోసి, మోసి బ్యాగేజ్‌లాగా మోసినప్పుడు ఏమైతుందంటే మాస్టర్స్ లోపల పగ, కోపం, ద్వేషము, అసూయ అవంతా వచ్చేస్తాయి. అంటే ఒక్క దాన్ని తీసుకొని బోయి ఎన్నెన్నో వాడికి తావిచ్చేస్తున్నాం. అక్కడ మనం కంట్రోల్ జేసుకోవాలి మాస్టర్స్. అంటే ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉండాలి. అంటే అపరిపణితమైన అంటే అవ్యాజ ప్రేమ అంటారు. అన్‌కండీషనల్ లవ్. పిల్లలు చిన్నప్పుడు ఒక తల్లికి బిడ్డ పుట్టినప్పుడు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా, ఎవరు పొట్టిగా పుట్టినా, పొడుగ్గా పుట్టినా, లావుగా పుట్టినా, సన్నగా పుట్టినా తల్లనేది పడేస్తుందా అండి? ఎంత ప్రేమిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కదా అంటారు. "నీ కొడుకు కొడుకు పుట్టాడా? కూతురు పుట్టుంటే బాగుండు. నీ కూతురు పుట్టిందా? కొడుకు పుట్టే బాగుండు" అని. కానీ ఆ తల్లి అదంతా పెట్టుకొని పాలివ్వకుండా, ఆ ప్రేమ చూపించకుండా ఆపేస్తుందా అండి? అంటే ఒక తల్లి బిడ్డకుండే ఆ స్వచ్ఛమైన బంధమే ప్రతి ఒక్కరిలో ఉండాలండి. తల్లి అందుకే చూడండి ప్రేమ అనంటే మాతృ ప్రేమే గొప్పది అని అంటారు. ఎందుకు అనంటే అది అన్‌కండీషనల్, ఎటర్నల్ లవ్. అంటే బిడ్డ ఎలా ఉన్నా ప్రేమిస్తుంది. బిడ్డ ఎంత తప్పు చేసినా క్షమిస్తుంది. అలాంటి ఒక ప్రేమ ఉండాలండి. అదెప్పుడొస్తుంది? ఆచరణ. ఎన్ని దగ్గరలకు మనం ఎన్ని కోణాలలో సమస్య తీసుకొనెళ్ళినా అజ్ఞానంగా పరంగా తిరిగి, తిరిగి, తిరిగి వచ్చిన ఒక్క దగ్గరకొచ్చేది ఆచరణే మాస్టర్స్. ఆచరణలోనే మొత్తం జ్ఞానం ఉందనమాట. ఆచరణలోనే మొత్తం అజ్ఞానం ఉంది. ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు మాత్రమే మనకి ఎదుగుదల ఉంటుంది. ఆచరణ లేకుండా మనం ఎదగలేం మాస్టర్స్. ఇంకొకటి మాస్టర్స్, ఇంకొక పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. ఈరోజు ఒక సార్ కూడా కాల్ చేయడం జరిగిందండి. ఉదాహరణ చెప్పుకుంటే ఇంకా క్లియర్‌గా అర్థమైతుంది మాస్టర్స్. చాలా మందికేంటి అనంటే, గతంలో జరిగిపోయిన సంఘటనలేవైతే ఉంటాయో, అవే మనము బుర్రలో పెట్టుకొని గిరగిర తిప్పుతూ ఉంటాం. ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, అలా తిప్పుకుంటూ ఉంటాం. అలా తిప్పుకోకూడదండి. గతంలో ఏంటి అది కూడా క్లియర్‌గా చెప్తానండి. ఏమైందంటే ఈరోజు సార్ కాల్ చేసి, వాళ్ళ ఫాదర్‌కి క్యాన్సర్ అంట. క్యాన్సర్ వచ్చి చనిపోయారంట మాస్టర్స్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అప్పుడు వాళ్ళ ఫాదర్‌ని ఆయన చూడలేదంట. అంటే చూసుకోలేదంట మాస్టర్స్ ఆయనకి ఆరోగ్యం బాలేనప్పుడు. ఆయన ఇప్పటికి ఆయన చనిపోయి 5, 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, అయ్యో! నా తండ్రి చనిపోయాడు. తండ్రి బతికున్నప్పుడు ఆయన అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు, నేను నా తండ్రిని చూసుకోలేదే అనేది 5 సంవత్సరాల నుంచి మోస్తున్నారండి. ఈరోజు కాల్ జేసి ఆయన అడిగారనమాట సారు. మేడం ఇలాగా అంటే కర్మ అంటున్నాము. ఇట్లా ఉన్నప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలి అనని. ఒక్కటే చెప్పాను మాస్టర్స్ నిజంగా. సార్ అది చేసింది మీరే కదా గతంలో. అంటే చూసుకోలేకపోయారు. అంటే అక్కడ ఈ జ్ఞానం అంటే ఎందుకు జ్ఞానం లేకపోవడమే అని చెప్పుకోవాలి. అది అజ్ఞానం అని అనుకుందాం. ఇప్పుడు ఈ క్షణంలో వేరే వాళ్ళు చెప్తే అనిపించలేదు కదా! తనకే అనిపించి పశ్చాత్తాపన పడి,
నా తండ్రికి బాలేనప్పుడు నేను చూసుకొనుంటే ఇంకా బాగుండు అనే ఆలోచన కలిగింది మీలోనే కదా సార్ అన్నాను. అవును మేడం అని అన్నారు. అంటే సమస్య నాలోనే ఉంది, పరిష్కారం నాలో ఉంది కదా మేడం భలే చెప్పారు అని అన్నాడు. నిజమే కదా మాస్టర్స్. అంటే గతంలో ఏదైతే జరిగిందో అది అజ్ఞానం అనుకుంటే, అజ్ఞానం అంటే తప్పు పదం కాదండి. అజ్ఞానం అంటే అప్పటి జ్ఞానం. ఆ రోజుల్లో, ఆ క్షణంలో మనం అది రైట్ అనుకోని ప్రవర్తించాం. అంటే అప్పటి జ్ఞానం అది. ఇప్పటి జ్ఞానం ఏంటి? నేను మారాను, జ్ఞానం పొందాను, నేను చేసింది తప్పు అనే పశ్చాత్తాపన భావంతో నేనలా చేయగూడదు అనే జ్ఞానం పెంపొందించుకున్నాడు. ఆ ఆలోచనొచ్చింది గూడా సార్‌లోనే కదా! అలా వచ్చినప్పుడు ఆ పశ్చాత్తాపన భావంతో ఎప్పుడు కూడా అది మోయగూడదు మాస్టర్స్. అది మోసినప్పుడు ఏమైతుంది అనంటే, మనల్ని మనం ఎప్పుడైతే అంగీకరణ భావం లేదనమాట. అక్కడ యాక్సెప్టెన్స్ లేదండి. అంటే నేను అప్పుడు ఆ జ్ఞానం లేకుండా తప్పు చేస్తాం. తప్పు చేయడానికే గదా మాస్టర్స్ వచ్చాం భూమి మీదకి. అప్పుడే గదా నేర్చుకోగలుగుతాము. పడితేనే ఎట్లయితే పిల్లవాడు ఏదైనా నేర్చుకోగలుగుతాడో, అలానే మనం తప్పు చేసినప్పుడే దాంట్లో జ్ఞానం ఉంటుంది మాస్టర్స్. రైట్‌లో ఏం లేదు జ్ఞానం. రైట్‌లో ఏముందండి? మనకు తెలిసిందే చేసాం. దాంట్లో జ్ఞానం కొత్తగా నేర్చుకోవాల్సిందేమన్నా ఉందా మాస్టర్స్ చెప్పండి? లేదు కదా! తప్పు చేసినప్పుడు మనకే అనిపిస్తుంది. ఓహ్! అప్పుడు చేసింది ఇలా చేశాను కదా! అలా చేయకుండా ఇలా చేసుంటే బాగుండేది. అది జ్ఞానం కదా! అంటే తప్పులో నుంచే మన ఎదుగుదల ఉంది. అది తప్పు కాదు మాస్టర్స్. అప్పటి జ్ఞానం, ఇప్పటి జ్ఞానం ఎందుకు అనంటే, ఈ జ్ఞానంలో ఆ తప్పుని సవరించుకోవాలి. అంటే ఎప్పటికీ నేను ఈ తప్పుని చేయను అనే జ్ఞానం. అంటే ఆ జ్ఞానం ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపన భావన కలిగిందో అప్పుడు ఆ కర్మ ప్రక్షాళన అయిపోతుంది మాస్టర్స్. అదే జన్మ. అక్కడ అంగీకరణ భావంతోని ఎవరైనా తిట్టారు అంటే వాళ్ళని తిట్టేస్తున్నాం. ఎవరైనా కొట్టారు అంటే కొడుతున్నారు అనేది రాకముందే సైరన్ లాగా బర్రని వెళ్ళిపోతున్నాం. కొట్టేస్తున్నాం వాళ్ళని పోయి కొట్టేసొచ్చేస్తున్నాం. వాళ్ళు కొడతారో లేదో వాళ్ళ ఆలోచన మారొచ్చు కూడా. కానీ మనం వెళ్ళిపోయి కొట్టేసొచ్చేస్తున్నాము. శరవేగంగా ఉన్నాం మాస్టర్స్. సొసైటీ అంతా కూడా శరవేగంగా ఉంది. మనము గొప్పగా బతకాలి. ఈ మోక్ష మార్గం, ముక్తి మార్గం అని అంటారు. అంటే జన్మ ఇంక లేకుండా, పునర్జన్మ లేకుండా బతకాలి అని అనుకుంటున్నాము అనంటే, ఈ జ్ఞానాన్ని ఆచరించాల్సిందే. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత గొప్పగా ఇదిగా ఉన్నా కూడా మాస్టర్స్ ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని ఆచరించాల్సిందే. ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ చెప్తున్నారు కదా మాస్టర్స్ క్లాసు. ఆ మాస్టర్స్ చెప్పే దాంట్లో ఏదో ఒక్క పాయింట్ తగులుతుందండి. ఏదో అంటారు గదా! 'పోకిరి' సినిమాలో బుల్లెట్ వచ్చిందా లేదా అని కాదు. బుల్లెట్ అనేది దిగిందా లేదా అని అంటారు కదా! సో, అలాగా ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్క పాయింట్ తగిలినా గూడా ఒక గంట క్లాస్‌లో ఒక్కదాన్ని పట్టుకోండి మాస్టర్స్. ఒక వారం పట్టిందా? 10 రోజులు పట్టిందా? 30 డేస్ పట్టిందా? 2 నెలలు పట్టిందా? ఒక్కదాన్నే పట్టుకొని ఆచరించండి. అక్కడ మారారా? దానివల్ల ఇంకేదో మార్పొస్తుంది. అది గమనించుకుంటే మనకే తెలుస్తుంది. నాకు ముక్కు మీద చాలా కోపమండి. అసలు రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్ నేను. ఎప్పుడైతే ఆచరణలో ఎప్పుడైతే చేస్తూ ధ్యానము చేశాను మాస్టర్స్. అంటే వృత్తిరీత్యా ఆహ్, జాబ్ పరంగా చేస్తూ ఉన్నప్పటికీ జూమ్ సెషన్స్ ఒకటున్నాయి మాస్టర్స్. 2 ఇయర్స్ నుంచి జరుగుతోంది. వాళ్ళకి ప్రతిరోజు కూడా నైట్ క్లాస్ చెప్తూ ఉండేదాన్ననమాట. 2 ఇయర్స్ నుంచి జరుగుతోంది. అలా చెప్పిన తర్వాత 10:30కి అలా కూర్చోవడం. పక్క రోజు మార్నింగ్ 9:30, 10కి లేసేదాన్నండి. ఆల్‌మోస్ట్ లైక్ 1 మంత్ 45 డేస్ మంచం ఎక్కకుండా మంచం అసలు వాల్చలేదండి నడుము. వర్కు, ఇంట్లో పని, ధ్యానం. అంతే. ఈ 3 చేశాను మాస్టర్స్. దానివల్ల ఇంకేంటి అనంటే, ఎక్కువగా ధ్యానము, అలానే క్లాస్ చెప్తూ ఉండడం వల్ల బాగా మార్పు బీభత్సంగా వచ్చేసింది మాస్టర్స్. అంటే అది ఎలా గూడా చెప్తాను వినండి మాస్టర్స్. అంటే ఏమైందంటే, క్లాసెస్ చెప్పాలండి. ఎందుకు పత్రిసారి చెప్పండి, చెప్పండి అని అంటారంటే, దానిలో అంతరార్థం గూడా తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఎందుకు అనంటే, స్టార్టింగ్‌లో క్లాస్ చెప్పమని మైక్ ఇచ్చారండి. నాకు భలే భయం అసలు. ఆఫీసు పరంగా చేస్తున్నా, ఏం చేస్తున్నా భలే భయం. ఇప్పుడసల ఆ భయం అనేది ఎట్లా పోయిందో తెలీదు. అసలు భయం అనేది అసలు ఎంత మందిలో ఎక్కడ ఎంతమంది మీద స్టేజ్ మీద కూర్చొని 80 మందికి చెప్పాను, 100 మందికి చెప్పున్నాను. అంటే భయం ఎట్లా పోయిందో తెలీదండి. ఆ మార్పొచ్చింది నాలో. ఇంకొకటేంటి అనంటే, ఇది ప్రతిరోజు క్లాసులుగా అలా చెప్తూ ఉండడం వల్ల ఏమైందంటే మాస్టర్స్, నాలో ప్రశ్ననేది తలెత్తేదండి. ఏమైందంటే, ఏదో ఒక మంచి వాక్యం జెప్తామా, అయిపోయిన తర్వాత మళ్ళా నా లోపల నాకు ప్రశ్నొచ్చేది. "నువ్వేం జెప్తున్నావు? నువ్వేం జేస్తున్నావు?" అనే ప్రశ్న. అక్కడి నుంచి మార్పయింది మాస్టర్స్ నిజంగా. అసలు ఎంతంటే ఒక బుల్లెట్ స్పీడ్ ఎట్లా ఉంటుంది, అలా వచ్చింది మార్పు నాలో. చెప్పడం వల్లే వచ్చానండి. చెప్పడం వల్లే ఎదిగాను మాస్టర్స్ నిజంగా. అలా కోపం దాని గురించి చెప్తూ అలా కొంచెం మాస్టర్స్ అందించడం కావచ్చు, అలాగా ఆ జ్ఞానం అని చెప్తూ ఉండే కొద్దీ అది చెప్పానా వెంటనే నాలో వచ్చి. "నువ్వేం జెప్పావు ఈరోజు? నువ్వేం జేస్తున్నావు? ఆచరించకుండా నువ్వెందుకు వేరే వాళ్ళకి చెప్తున్నావు?" అని ప్రశ్న నా లోపల చాలా సతమతం చేసేసింది మాస్టర్స్. అలా ఎప్పుడైతే ఇంకా ఎక్కువ క్లాసెస్ చెప్పాను. ఎందుకంటే అప్పుడే గదా! నా ఎదుగుదల ఉందని నాకు తెలిసింది కదా! అంటే నా మార్పనేది క్లాసెస్ చెప్పడం వల్ల నాకు ప్రశ్నొస్తోంది. అప్పుడే నేను మార్చుకోగలుగుతున్నాను అని తెలిసినప్పుడు దాన్ని ఇంకా ఎక్కువ చెప్పాలి గదండీ!
అలా ఏంటి అని అంటే ఎక్కువ మందికి క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసేసాను. అలా చెప్పినప్పటి నుంచి మార్పొచ్చింది. అంటే ఖచ్చితంగా ఏంటి అనంటే మాస్టర్స్ లోపల అంతరాత్మ అనేది అంతరంగంలో ఉండే అంతరాత్మ అంటే నేను అనే ఉంటుంది గదా! అది ఎప్పుడు అంగీకరించదండి. అందుకే అంటూ ఉంటారు చూడండి చాలా మంది పెద్దవాళ్ళు, "నువ్వెవ్వరికీ సమాధానం చెప్పుకోవలేదు. నీ లోపలుండే అంతరాత్మకు దానికి సమాధానం చెప్పుకో. నువ్వు తప్పు చేశావో, ఒప్పు చేశావో, ఏ దేవుడు నిన్ను జడ్జ్ చేయవ్వలేదు. ఏ మనిషి జడ్జ్ చేయవ్వలేదు. నువ్వు చేసింది రైటా లేదా అనేది నీకే తెలుసు. దాన్ని బట్టి నువ్వు నడుచుకో" అనంటారు. ఎందుకు అనంటే మనకి రైట్ తెలుసు, రాంగ్ తెలుసు. కానీ రాంగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఎరుక లేదు అంతే మాస్టర్. సింపుల్ అంతే. జ్ఞానం లేక లేదు అని చెప్పను మాస్టర్స్. జ్ఞానం అందరికీ ఉంది. లేనిదెక్కడుందండి? ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే కోపగించుకుంటే వాళ్ళు బాధపడతారని తెలుసు. కానీ కోపం ఆపేసుకున్నామా? లేదు. ఎవడైనా తిడితే మళ్ళా వాళ్ళు మనం వేరే వాళ్ళొచ్చి మనం తిడితే మనం స్వీకరించలేమని తెలుసు. తిట్టడం ఆపుతున్నామా? తిట్టడం ఆపట్ల. బా ఏమంటే తాగడము ఆరోగ్యానికి హానికరం. తాగడం ఆపుతున్నామా? లేదు. మితిమీరిన ఆహారం ఏదైనా ఫుడ్ కాన్షియస్‌గా లేకుండా ఏది పడితే అది తింటే అనారోగ్యం వస్తుంది అని తెలుసు. కానీ దాని మీద లేదు. అంటే జ్ఞానం అందరికీ ఉంది. లేని వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇక్కడ అందరూ జ్ఞానులే నా దృష్టిలో. అజ్ఞానం అనేది ఏం లేదు మాస్టర్స్ ఇక్కడ. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. కానీ ఏంటి అనంటే అప్లై చెయ్యట్లేదు. ఆచరణ లేదు. ఏముందిలే ఈ రోజా ఓకే అయిపోయింది. తినేసాం గదా! ఈ రోజు వంట అయిపోయింది గదా! అంట్లు తోమేసాం గదా! పడుకుందాం అంతే అయిపోయింది. లేదు మాస్టర్స్ జన్మ అనేది పైన ఇవ్వట్లేదు మాస్టర్స్. మొన్న ఇంకొకసారి ఏమైందంటే కొంచెం వేరే మాస్టర్‌తో ధ్యానంలో కనెక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల తెలిసిందేంటంటే, ఇప్పుడు కర్మలెక్కువ చేసిన వెళ్ళిన వాళ్ళకి శరీరం లభించట్లేదండి. ఇది అక్షర సత్యం. నిజం మాస్టర్స్. అంటే నాకు దీంట్లో అంటే తప్పు చెప్పడం వల్ల నాకు ఉపయోగం లేదు కదా! వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసిందేంటి అనంటే, అంటే ఆస్ట్రల్‌గా మాస్టర్స్‌తో అంటే మీరు దేవుళ్ళంటారో ఇంకెవరినైనా అనొచ్చు మాస్టర్స్. అక్కడ శరీరాలనేవి లభించట్లేదండి. ఎందుకు అనంటే చెప్తానది కూడా. ఇక్కడికొచ్చి ఎలా బతకాలో అలా బతకకుండా, ఇంకా మన ఒక ఆత్మ పరంగా పురోగతి కన్నా తిరోగమనం అంటే కిందకి పడిపోతున్నాం. పతనం అయిపోతుంది. దీనివల్ల ఏంటి అనంటే ఎదగలేక మనం బాధపడుతున్నాం. మన చుట్టూ వాళ్ళని గూడా చాలా మందిని బాధ పెట్టడం వల్ల, ఆ కర్మలనేవి ఎక్కువ పోగు చేసుకొని వెళ్ళినప్పుడు, నీ వల్ల ఉపయోగం లేదు కిందకెళ్ళి జన్మ తీసుకొని. నీ ఎదుగుదల వేరు దేవుడికెరుగు. నీ వల్ల ఇంతమంది బాధపడుతున్నారు. నువ్వసలు జన్మే తీసుకోవలేదని చెప్పని ఇప్పుడసలు చాలా వరకు జన్మలివ్వట్లేదంటండి. ఈ జన్మలో చాలా గొప్పగా మనం వింటున్నాం. అసలన్నీ బాగుండి ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నాం, వింటున్నాం. ఇప్పుడే మారకపోతే వచ్చే జన్మలో కుంటిగా పుడితే ఎట్లా? మనకు చేసిన ఈ జన్మల కర్మలు, గత జన్మల్లో కర్మలు కుంటిగా, నడ్డిగా, ఒట్టిగా, వంకర టింకరగా పుట్టి, అసలు శరీరం సహకరించక, చెవులు వినలేక, కుటుంబ సభ్యులు సహకరించక, జ్ఞానం వినలేక, ధ్యానం చేయలేకుంటే వచ్చే జన్మలో ఎక్కడొస్తుందండి? పునర్జన్మే గదా! మనకు మళ్ళా. మోక్ష మార్గం ఎక్కడవుతుంది? ఈ జన్మలో ఎలా స్పష్టంగా మనం కర్మలు చేసామో తెలీదు గదా! స్పష్టంగా మనకు తెలియదు గదా మాస్టర్స్. సో, గతం అనేది వదిలేసేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు నాతో సహా అందరం తప్పులు చేస్తాం. తప్పుల నుంచే జ్ఞానం ఉంటుంది. ఖచ్చితంగా జ్ఞానం అప్పుడే ఉంటుంది మాస్టర్స్. తప్పుల్ని అంగీకరించేసేయండి. వదిలేసేయండి. ఆ క్షణం అది చేశారు. కోపగించుకున్నారు, తిట్టారు, కొట్టారు అయిపోయింది. గతం అనేది వదిలేసేయాలి మాస్టర్స్. గతంలో ఎప్పుడు ఏం లేదు. గతం నుంచి మనం తీసుకోవాల్సింది ఆలోచనలు, రోగాలు ఇవి కాదండి. మనస్తాపం చెందేది. ఆ తర్వాత మనల్ని మనం అంగీకరణ భావం లేకుండా కాదు. గతం నుంచి మనం తీసుకోవాల్సింది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానాన్ని మనము భవిష్యత్తులోకి అప్లై చేయాలి. అదే ఆచరణ. అంటే ఏ జ్ఞానమైతే మనం వింటున్నామో, ఈ క్షణం నుంచి మీకు మీరు ప్రామిస్ చేసుకోండి మాస్టర్స్. ఒక్కటి నేను చెప్పేది కూడా అదే అండి. మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. నేను ఇది విన్నాను. నాలో ఇదుంది. నేను దీన్ని మార్చుకుంటాను. అది ఎవరి కోసం? నా కోసం, ఇంకొకరి కోసం కాదు. మీ కోసమే. మీ ఆత్మ ఎదుగుదల కోసమే. అది మార్చుకోకపోతే దానివల్ల ఇంకోటేదో వస్తుంది ప్రమాదం. మార్చేసుకుంటే అయిపోతుంది కదా! ఆ సమస్యలంతా కూడా మారిపోతాయి కదా! ఎందుకంటే జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంక మళ్ళా ఎదురు పడాల్సిన అవసరం లేదు కదండీ! ఇప్పుడు 10థ్ క్లాస్ వాళ్ళు 10థ్ ఎగ్జామ్ క్లియర్ చేసేసారండి. పాస్ అయిపోయాడు. మళ్ళా 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారా మాస్టర్స్? రాయరు కదా! 10థ్ క్లాస్ ఒకేసారి రాస్తారు. పాస్ అయిపోతే అయిపోయింది అక్కడికి. అంతే కదా! మనం కూడా ఆ జ్ఞానాన్ని పొందేసి అక్కడ మనం వచ్చినప్పుడు ఆ సమస్య, ఆ జ్ఞానాన్ని ఆచరించి జీవించగలిగితే ఇంకసలు అక్కడ మళ్ళా సమస్య అనేది తావు లేదు మాస్టర్స్. అలా మాత్రమే మనము ఆచరణతోనే అండి. ఆచరణ అనేది తాళం చెవండి. ఒక తాళం బుర్రకి వందల తాళాలిచ్చినా, ఒక్క తాళంతోనే ఓపెన్ చేయగలుగుతారు కదా! అలాగా ఒక్కొక్క సమస్యకి ఆచరణ, జ్ఞానంతో ఒకే ఒక తాళం చెవితోనే ఓపెన్ చేసి ఆ సమస్యననేది మనం జ్ఞానం అనే ఒక అంటే ఆచరణ అనే తాళం చెవితో మాత్రమే మనము మోక్ష మార్గంలోకెళ్ళగలుగుతాం మాస్టర్స్. ధ్యానంతో ఒక్కటే వెళ్ళలేమండి. ఇంకా విపులీకరణతో చెప్పుకోవాలి అనంటే, ధ్యానం చేస్తుండడం వల్ల వచ్చేది శక్తి ఒక్కటే మాస్టర్స్ నిజం. సంపాదిస్తూ ఉన్నాము. నెలంతా సంపాదిస్తాం అకౌంట్‌లో 31 తారీఖు 31 తారీఖు డబ్బులు పడతాయి. అది ఎలా అయితే అంటే 30 రోజులు ఒక సంపాదన ఒక రోజు అకౌంట్‌లో పడుతుందో,
ధ్యానం చేసిన గంట శక్తి వస్తుంది, 2 గంటల శక్తి వస్తుంది అంతే. ధ్యానంతో వచ్చే శక్తే. ఆ శక్తికి జ్ఞానం అప్లై చేసినప్పుడు మాత్రమే మనం ఎదగలుగుతాం మాస్టర్స్. లేకపోతే నిరుపయోగం మాస్టర్స్, ఎదగలేము. మనం అందరం కూడా మోక్ష మార్గం ప్రయాణం చేయాలి, గొప్పగా ఎదగాలి, ఆత్మపరంగా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఆచరణ అనేది చేయాలి మాస్టర్స్. ఆచరణే అసలు చాలా చాలా ముఖ్యం మాస్టర్స్. ఇక్కడ వింటున్నాము అని అంటే చాలా మంది అంటూ ఉంటారు చూడండి, ఇక్కడ వినింది కుడి చెవులో నుంచి విని ఎడమ చెవుల్లో కొంచెం వదిలేసేస్తే ఏం లేదు, ఉపయోగమే లేదు కదండి. అంటే ఎవరిని తప్పు పట్టలేదు, మరి సారీ ఎవరిని అనట్లేదండి. మనము గొప్పగా ఎదగడానికే మాస్టర్స్. అంటే మనము ఎప్పుడు ఎట్లుండాలంటే కసి మీద ఉండాలి. ఎలా అంటే ఏదో సంపాదించాలి అని అంటే ఆత్మజ్ఞానం సంపాదించే దాంట్లో కసిగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనము మనల్ని మనం సవరించుకుంటూ ఉండాలి. నాలో లోపం తెలుసుకుంటూ ఉండాలి. పత్రి సార్ కూడా అందుకే అన్నారు, నో జడ్జిమెంట్ నో కంప్లైంట్ అని. ఎందుకు అన్నారు అంటే మనం జడ్జిమెంట్ కంప్లైంట్ చేస్తున్నాం, కానీ అది ఎవరిని చేస్తున్నాం? పక్క వాళ్ళనే చేస్తున్నాం, పక్క వాళ్ళ కోసం కాదు. నాలో నాలో తప్పులేమున్నాయి, నేనేం సవరించుకోవాలి అనే ఆ కోణంలో మన ప్రయాణం జరిగినప్పుడు మాత్రమే మనం మారగలుగుతాం. పక్కన వాళ్ళని జడ్జ్ చేసినంత వరకు మనం ఏం చేయలేమండి. దానివల్ల అసలు ఉపయోగమే లేదు అసలు. మనం ఒకరిని జడ్జ్ చేస్తే ఇంకెంతో మంది అంటారు కదా, మనం ఇట్లా చూపించినప్పుడు 4 వేలు మనమే చూపిస్తాయి అని. అట్లా 100 మంది చూపిస్తారు మనలో తప్పులు. మనం ఒక్కరిలో ఎతికితే తప్పులు 100 మంది మన దగ్గరకు వస్తారు మన తప్పులు ఎతికి చూపించేదానికి. సో ఖచ్చితంగా మాస్టర్స్, ఇదే మనము కథ రూపంలో కూడా చెప్పుకొని ఉంటాం కదా చిన్నప్పుడు. అంటే గాంధీ తాత గారు ఉండేవాళ్ళు. ఆ గాంధీ తాత గారి దగ్గర తల్లి వెళ్ళి చెప్పడం జరిగింది, ఇట్లాగా నా పిల్లవాడు చక్కెర తింటూ ఉంటాడు, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు చెప్పండి, చక్కెర తినకుండా ఉంటాడు, నేను చెప్తే వినట్లేదు అని చెప్పని తల్లి ఆ బిడ్డ గాంధీ తాత గారికి చెప్పినప్పుడు ఏమంటారు ఆవిడ, ఏం సమాధానం చెప్పడు అసలు. ఇన్ని రోజులు ఆ తల్లి తీసుకొని వచ్చి అదొక్క మాట చెప్తారేమో, చెప్తే నా బిడ్డ మారిపోతాడు, పెద్ద ఆయన కదా ఆయన అని అనుకొని రోజు తీసుకొని వస్తుంది ఆయన దగ్గరికి. తీసుకొని వస్తే ఒక్క రోజు కూడా చెప్పడనమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన చక్కెర తినడము తప్పు నాయన, మానుకో అని చెప్తాడు. ఈ ముక్కేదో ఇన్ని రోజులు నీ దగ్గరికి ఈ ముక్క ఎప్పుడో చెప్తావని తీసుకొని వస్తే ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఎందుకు చెప్పావు అని అంటే ఆయన ఏమంటారు, అమ్మా నేను చెప్పేటప్పుడు నాలో ఉండే తప్పుని నేను సవరించుకోవాలి కదమ్మా, అప్పుడు మాత్రమే కదా నేను చెప్పాలి. నాకు చక్కెర తినే అలవాటు ఉంది, ఆ చక్కెర తినడం నేను మాని కదా వేరే వాళ్ళకి చెప్పాలి అని అంటారు. అలాంటిది మాస్టర్స్ ఆచరణ. క్లాసెస్ చెప్పండి మాస్టర్స్, ఇక్కడ ఎవరు తక్కువ లేదు ఎక్కువ లేదండి. ఎవరికి ఏమి చిన్నప్పటి నుంచి భగవద్గీత శ్లోకాలతో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినట్లుగా మనకి ఎవరు బోధించలేదండి. ఎవరికి బోధించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తెలుసుకుంటున్నాం. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి వినింది లేదు, నాకు నేను తెలుసుకొని ఆచరించింది. ఇది నాకు తెలిసిందే చెప్తున్నాను, మీకు తెలిసింది కూడా నేను వినాలి. అలా ఎప్పుడు వినగలుగుతాను? మీరందరూ చెప్పినప్పుడే కదా మాస్టర్స్ క్లాసెస్. ఖచ్చితంగా అవకాశం అనేది జారనివ్వద్దు మాస్టర్స్. అవకాశం అనేది రాదు, వెతకద్దు. మీరు ఎతకాలి. అవకాశం మిమ్మల్ని ఎతకదండి ఎప్పుడు కూడా. అది ఎతికే లోపల మనం ఉంటామో లేదో తెలియదు కదా మనకి. సో అవకాశం మనం బతికినప్పుడు, శ్వాస మనతో ఉన్నప్పుడే మనం అవకాశాలను ఎతకాలి. ఎక్కడ మైక్ వస్తుందా, నాకు తెలిసింది నేను చెప్పగలుగుతానా, నా వల్ల ఎవరైనా మారుతారా, నేను వాళ్ళని మార్చడంలో నేనెంత మారుతానా, ఇలా ఎదగండి మాస్టర్స్. ఖచ్చితంగా దాంట్లోనే చాలా చక్కగా శరవేగంగా ఎదగలుగుతాం మాస్టర్స్. మేడం, టైం ఉందా మేడం? లేకపోతే క్లోజ్? ఇంకొకటి లాస్ట్ లో అంటే క్లోజ్ చేసుకునే టైంలో చెప్పండి మేడం. ఒక 2 మినిట్స్ ధ్యానం చేపిస్తాను మేడం. అంటే కొంచెము అది నేను నాకు తెలిసింది అది నేను ఇంప్లిమెంట్ చేశాను మాస్టర్స్. అది చాలా దగ్గర చేపిచ్చాను, అది వర్క్ అయిందంట. సో అది ఒకసారి లాస్ట్ లో ఒక 5 మినిట్స్ కూర్చొని ధ్యానంగా చేద్దాం, అది చేపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, ఈ రోజు ఈ క్షణమే చాలా విలువైనదండి. రేపనే రోజు పడుకుంటామా, ఇప్పుడు తినేసి ఉంటాం కదా అందరము, పడుకొని ఉంటాం. పడుకున్న తర్వాత రేపనేది లేస్తామో లేదో తెలీదు. అసలు ఆ నిద్రలోనే శ్వాసను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అందుకే ఏమంటారంటే బ్రతికిన ప్రతి క్షణం అనేది చివరాఖరిలో మరణిస్తున్నాం. ఈ రోజు ఈ క్షణం మరణం ఉందిరా స్వామి నీకు అని అంటే ఎట్లా మరణిస్తాం? అలా బ్రతకాలంట. ఎందుకు అనంటే మరణించేటప్పుడు చాలా గొప్పగా చేస్తామండి, గొప్పగా జీవిస్తాం. ఎందుకు అనంటే అయ్యో చచ్చిపోతే ఏదైనా పుణ్యం సంపాదించుకో, అలా బతకాలి ప్రతి క్షణం గూడా. ఆ క్షణంలో ఏం రాదు కదా! అంటే అక్కడ ఏదైతే ఉందో దాన్ని మనము సవరించుకోవాలి. అది ఆచరణలోనే ఉంటుంది మాస్టర్స్. ఇంకొకటి ఒక స్టోరీ లాగా చెప్పాలి అని అనుకుంటే, స్టోరీ లాగా కాదు మాస్టర్స్, నిజం ఒక అనుభూతి. కర్మ గురించి అంటే ఆచరణ అదంతా చెప్తున్నాం కదా! పునర్జన్మ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా! దానికి 1, 2 జరిగిన రియల్ సంఘటనలు గాని మనం చెప్పుకుంటే ఇంకా చక్కగా మనకి విశ్లేషణొస్తుంది. ఒకసారి ఏమైందంటే, ఒక మేడమ్ పిరమిడ్ మాస్టరే ధ్యానం చేస్తూ ఉంటారు. ఆవిడ ధ్యానం ఈ జన్మలో ధ్యానంలోకొచ్చున్నారండి. ఆవిడ గత జన్మ చూసుకోవడం జరిగిందనమాట. గత జన్మలో ఆవిడకి
ఆ భర్త భార్య, ఆవిడ భార్యగా వచ్చున్నారు గత జన్మలో. ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళనమాట. వాళ్ళకి అన్నిటికి అన్ని సపర్యాలంతా చేసిందంట మాస్టర్స్ ఆవిడకి. అంటే భర్తకి చేయాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేశారు. పిల్లలకి చేయాల్సిన ఒక బాధ్యతలంతా కూడా చేశారు. చేసేసిన తర్వాత ఆవిడకి అంతే గదా! ఇంకంతా అయిపోయిన తర్వాత మరణం అనేది ఒక రాకే వచ్చింది. చనిపోయారు. పైకెళ్ళిపోయారు. పైకెళ్ళిపోయిన తర్వాత మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ ఒక ప్రశ్న అడుగుతారండి మనల్ని. కిందకెళ్ళావు కదా! ఏం చేసొచ్చావు? దానికి మనము 100 సంవత్సరాలు ఇక్కడ బతుకుంటే, 100 సంవత్సరాలు గొప్పగా బతికాము అనేది మాత్రమే చెప్పాలి సమాధానం. ఎదవగా బతికాను నేను. నా వల్ల ఇంతమంది బాధపడ్డారు. నేనేం సాధించలేకపోయాను అనే ఒక ప్రశ్నకి, ఆ ప్రశ్నకి సమాధానంగా మనం చెప్పేదానికి మనం ఇంత జ్ఞానం వినట్లేదు మాస్టర్స్. ఎందుకనంటే ఎందుకనంటే అక్కడ మనము చెప్పేదేదైతే ఉందో అది ఖచ్చితంగా ఆచరించాలి, చేయాలి. ఇక్కడ మనం జ్ఞానంగా తెలుసుకుంటున్నామో, అది అక్కడ మేడం విషయంలో ఏమైందంటే మాస్టర్స్, అక్కడికెళ్ళిన తర్వాత ఆవిడని కూడా అదే ప్రశ్న వేయడము. ప్రశ్న వేసిన తర్వాత ఆవిడుండి, "నువ్వేం చేసొచ్చావమ్మా" అనంటే, నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఆయనకంతా కూడా బాధ్యతలు నిర్వర్తించాను. నా పిల్లలకంతా కూడా బాధ్యత నిర్వర్తించాను. ఇదంతా నీ కర్మమ్మా. నీ కర్మను నువ్వు నిర్వర్తించొచ్చావు. నువ్వేం చేసొచ్చావు అని అడిగారంట వాళ్ళు మాస్టర్స్. అడిగినప్పుడు నేనేం చేయలేకపోయాను. నా కోసంగా నేనేం చేసుకోలేదు అనంటే, సరే మళ్ళా పో జన్మ తీసుకో అనన్నాడంటే, ఇప్పుడు ఆమె ధ్యానం చేసుకొని తనని తాను తెలుసుకునేదానికొచ్చింది మాస్టర్స్. ఒక పిరమిడ్ మాస్టరే మేడం. అంటే చూడండి ఎంత చేసి, ఎంత సంపాదించి, ఏం చేసి, ఎంత తిరిగినా మనల్ని ఒక్క దగ్గర నిలిచిపోయేది ఏంటి అనంటే, మన కోసం మనం టైము అసలు ధ్యానం ఎంత గొప్పదో చూడండి. ఒకప్పుడు మనము మనతో మనం సమయం అనేది కేటాయించకుండా ఉండేవాళ్ళం. అంటే తినేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాం. తినేటప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. వ్యవరాలు ఎక్కువ గదా మాస్టర్స్ మనందరికి. అంటే మాటలెక్కువ. కానీ ధ్యానం చూడండి, మనతో మనం గడిపే చక్కటి కార్యక్రమం. అసలు ఎంత గొప్పదో చూడండి. అంటే ధ్యానం లేకపోతే అంతకుముందు ఏదో ఉండేవాళ్ళం నలుగురితో ఉండేవాళ్ళం. తిన్నామా, పడుకున్నామా, తందనాలాడామా, మాట్లాడుకున్నామా ఇట్లా ఉండేది మన జీవితం. అంటే మనతో మనము సమయం ఎప్పుడు గడపలేదండి. కానీ ధ్యానం అనేది మన జీవితంలోకొచ్చినప్పుడు మనతో మనం సమయం చాలా చక్కగా గడుపుతున్నాం. చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ధ్యానం. ధ్యానం చాలా గొప్పదండి. అప్పటినుంచే మనకు అందుకున్నాం. ఓకే. నాతో కూడా నేను సమయం వెచ్చించాలి. నాతో కూడా నేను సమయాన్ని కేటాయించాలి అనేది ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాము. ఆ శూన్యం అదంతా పక్కన పెడితే మనతో మనం కూర్చుంటున్నాం. మనతో మనం అంటే అసలు ఇప్పుడు ఎవరినైనా మనం అడగండి చూడండి. ఎవరికైనా కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పి చూడండి మాస్టర్స్ ఏమంటారంటే, "నాకు ఆ టైం లేదు. నాకు ఇంట్లో పనులు చేసుకునే లోపల అయిపోతుంది." అంటే అందరికీ 24 రోజులు రోజుకి 24 గంటలే కదా మాస్టర్స్ ఇచ్చారు. ఆ 24 గంటల్లో ఇప్పుడు మామూలుగా ఉదాహరణగా భౌతికంగా చూసుకుంటే ఇంకా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఆ 24 గంటల్లో గడిపిన ఓ వ్యక్తే ఒకడు మోడీ అయ్యాడు. ఇంకోడు సచిన్ టెండూల్కర్ అయ్యాడు. ఇంకోడు కోహ్లీ అయ్యాడు. ఇంకోడు ప్రభాస్ అయ్యారు. ఇంకోడు యష్ అయ్యారు. అంటే వాళ్ళు ఏది పట్టుకొనొచ్చి ఆ జన్మ పరంగా మనం ఏది తీసుకొనొచ్చి అనుభవంగా, జ్ఞానంగా తీసుకోవాలో, ఆ జ్ఞానంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారండి. అంటే 24 అవర్సే మళ్ళీ. ఆ 24 అవర్స్‌లోనే ఏం సంపాదించలేక కర్మానుసారం కావచ్చు, ఏదైనా కావచ్చు బిచ్చగాడు గూడా అయ్యాడు. అంటే ఒకడు మోడీ అయిన వాడు బిచ్చగాడు గూడా ఎందుకవుతున్నాడు? ఆ 24 గంటలు అంటే కర్మది పక్కన పెడదాం మాస్టర్స్. కాసేపు కర్మది పక్కన పెడదాం. కర్మనేది ఉంది అదంతా కరెక్టే. అంటే దీని గురించి చెప్పేదానికి, సమయం గురించి చెప్పేదానికి చెప్తున్నాను. అలానే 24 గంటలు కేటాయించిన ఒక వ్యక్తి బుద్ధుడిగా అయ్యాడు. పత్రిసారయ్యారు. మనం యోగులమవుతూ ఉన్నాం. యోగ మార్గంలో ఉన్నాం. అంటే అందరికీ ఇచ్చింది 24 గంటలే మాస్టర్స్. ఆ 24 గంటల్లో మన కోసం మనం సమయం ఎంత వెచ్చిస్తున్నాం? ఆ వెచ్చించే సమయం అనేది దేని కోసం ఎలా సద్వినియోగం చేసుకొని డివైడ్ చేసుకుంటున్నాం అనేది మన జీవితం మాస్టర్స్. ఇక్కడ ఎవ్వరికీ ఓకే. వాళ్ళ దగ్గర కోట్లున్నాయి. కోట్లుంటే 25 గంట లేకపోతే ఒక అరగంట ఎక్స్‌ట్రా ఇద్దాం. లేకపోతే ఒక గంట ఎక్స్‌ట్రా ఇద్దామని ఇక్కడేం సృష్టి ఏమి ఇవ్వట్లేదండి అడిషనల్‌గా. డబ్బనేది దోచుకోవచ్చు. కానీ సమయం అనేది 24 గంటలంతా కూడా ఒకటే. ఆ సమయం అనే దాని గురించి చక్కగా చెప్పడానికి అక్కడ భగవద్గీతలో కూడా మాస్టర్స్ అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉన్నారు కదా! అర్జునుడు, శ్రీకృష్ణులు ఇద్దరు వాళ్ళ జన్మ ఉన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు కదా మాస్టర్స్. అన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు పక్కపక్కనే తిరుగుతూ ఉన్నారు. శ్రీకృష్ణులకి అంతకుముందు ఈ జ్ఞానం అంతా తెలుసు. ఆత్మజ్ఞానం కదా! అర్జునులు ఎంత క్లోజ్ అసలు శ్రీకృష్ణుడికి.
తెలిసినప్పుడు ఈ జ్ఞానము అప్పుడు డే 1 ఆయన ఎందుకు చెప్పలేదండి? అర్జునుడికి శ్రీకృష్ణులు తెలిసినప్పుడే ఎందుకు ఆయనకి జ్ఞాన బోధ చేయలేదు? ఎందుకంటే ఆయన వినడు. ఎందుకంటే ఆయనకి సమయం రాలేదు. ఎప్పుడు వింటాడు? కొడుకుని పోగొట్టుకున్నప్పుడు వింటాడు. తన బంధువులు నాన్న అనుకునే వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు వింటాడు. అందుకని ఆ కురుక్షేత్ర సంగ్రామంలో, కురుక్షేత్ర యుద్ధంలో సమయాన్ని, కాలాన్ని సైతం ఆపేసి చెప్పాడండి భగవద్గీత బోధ. అక్కడ కూడా శ్రీకృష్ణుల వారు చెప్పిన బోధ కన్నా కూడా అక్కడ అర్జునుడు తీసుకొని ఆ జ్ఞానాన్ని జీర్ణించుకుంటూ వచ్చిన ప్రశ్నలకి అక్కడ శ్రీకృష్ణుడు సమాధానం. అంటే భగవద్గీత అంటే ఏం చెప్తామంటే మనం అందరం చాలా వరకు శ్రీకృష్ణుడు బోధించారు అని అంటారు కదా. బోధన కంటే కూడా అర్జునుడు ఆ జ్ఞానాన్ని జీర్ణించుకుంటూ తన సందేహాలంతా కూడా నివృత్తి చేసుకుంటూ శ్రీకృష్ణుడు వారు బోధించారండి. అంటే లాబట్టుకున్నారు అక్కడ జ్ఞానాన్ని. అయ్యా నా బిడ్డ చచ్చిపోయాడు ఎలాగా? నీ బిడ్డ ఎవరురా నాయన స్వామి? అక్కడ చనిపోవాల్సింది అక్కడ నీ ద్వారా పుట్టాడు. అక్కడ జన్మించాల్సిన జన్మం తీసుకున్నాడు. అక్కడ కూడా చూడండి అసలు ఆయన అక్కడ లోపలికి వెళ్ళడం వరకు తెలుస్తుంది కదా. అక్కడ మళ్ళా బయటకొచ్చేది తెలీదు. అంటే చూడండి అంటే మరణం అనేది కూడా రైట్‌గా రాసుకొని వస్తామండి. అందుకే చూడండి మరణాలు కూడా చాలా రకాలు. జననం అనేది తల్లి గర్భాన్ని నుంచే వస్తాం. సి సెక్షనా తీసుకోండి, లేకపోతే నార్మల్ డెలివరీ తీసుకోండి. ఒకే రకం కదా. అంటే మనం ఎక్కడి నుంచి ఏది రావట్లేదు. తల్లి గర్భం నుంచే వస్తున్నాం. అంటే ఆర్టిఫిషియల్ లూమ్స్ ఇదంతా కొంచెం సేపు పక్కన పెడితే, కానీ మరణానికి చూడండి యాక్సిడెంట్, రోగాలు ఎవడో కొట్టి చంపేస్తాడు, లేకపోతే ఇంట్లో భార్య పాయిజన్ పెట్టి చంపేస్తది. రకరకాలు చూడండి. అంటే మరణం చూడండి ఎన్ని రకాలుగా ఉందో. అంటే మాస్టర్స్ అంటే మరణం అనేది భయం కాదు మాస్టర్స్. యాక్సెప్ట్ చేయండి. మరణం ఉందా? హ్యాపీగా ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఎందుకు అనంటే జనాలను అంగీకరించారు కదా. ఓకే. జన్మ తీసుకున్నాము. తల్లిదండ్రుల ఎంపిక అంతా వచ్చాను. ఇక్కడ గడుపుతున్నాను. ఓకే. మరణం వచ్చిందా? ఓకే. నా జన్మ నేను ఏదైతే తీసుకొనొచ్చానో నేనిప్పుడు టూర్‌కి వెళ్ళాము. టూర్‌కెళ్ళేసి వచ్చేసిన తర్వాత బ్యాగ్‌లో బట్టలు ఎంత అంటే అంటే ఎన్ని లక్షలుగా పెట్టి కొన్నా కూడా వాషింగ్ మిషన్‌లో ఏసి ఉతకాల్సిందే కదా మాస్టర్స్. అలానే తీసుకొని ఎళ్ళిపోయి మనం పెట్టేస్తామా? బీరువాల్లో పెట్టం కదా! ఉతుకుతాం కదా దాన్ని. అలానే మనం కూడా మోసుకొనెళ్ళిన కర్మల్ని ఈ జన్మలో ఇక్కడ వాష్ చేసుకున్నాము. అది ఎలా వాష్ చేసుకున్నాము? జ్ఞానం ద్వారా వాష్ చేసుకున్నాము. ఈ జ్ఞానం ద్వారా మనము ఉతికించేసేసి ఆ కర్మలంతా కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఇది తప్పు నేనింక చేయను అని జ్ఞానం తెలుసుకున్న తర్వాత దీని నుంచి దాటేస్తున్నాము. ఎలా అయితే మనము ఆ మాసిపోయిన బట్టల్ని తీసుకొనెళ్ళి ఉతికేసేసి ఎలా అయితే మనం ఎక్కడెక్కడ సర్దేస్తున్నామో అలా మనం వెళ్ళిపోతున్నాం. అంత గొప్పదండి మరణం అంటే. ఏం లేదిక్కడ ఎంప్టీ బ్యాగ్ వచ్చాం, అనుభవించేసాం. ఈ జన్మది అయిపోయింది వెళ్ళిపోతున్నాము. మరణం గూడా చాలా గొప్పది. జననం ఎంత గొప్పదని మీరనుకుంటున్నారో మరణం కూడా చాలా గొప్పది మాస్టర్స్. అది చిన్నగా స్లోగా యాక్సెప్ట్ చేయండి. అంతకు ముందు రోజులైనా గూడా కనీసము భగవద్గీత అనేది చనిపోయినప్పుడు మాత్రమే పెట్టేవాళ్ళు మాస్టర్స్. ఇప్పుడు పత్రి సారు ఈ ధ్యానం అంటారో వీటిలన్నిటి వల్ల చూడండి ప్రతిరోజు కూడా జ్ఞానం ఏమంటారు వచ్చిన మాస్టర్ ఖచ్చితంగా శ్రీకృష్ణుడి వారిది, అర్జునుడిది ఖచ్చితంగా టచ్ చేయడం. ఏదో ఒక శ్లోకంతో జ్ఞానం బోధించడం. అంటే బతుకున్నప్పుడే మనము ఆ ఒక ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అంటే ఇంత చక్కటి ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. అంటే మనకి సమయం అనేది మళ్ళీ అడిషనల్‌గా రాదు మాస్టర్స్. ఈ టైం ఏదైతే మనకొచ్చిందో, ఇప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఎప్పటిదప్పుడు అంటారు కదా. ఒక్క నిమిషం మాస్టర్స్. అద్భుతంగా మేడం గారు క్లాస్ చెప్తున్నారు కదా! ఇలా ప్రతిరోజు కూడా మాస్టర్స్ వచ్చి మనకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. మనం వినడం జరుగుతుంది. ఆ వీడియోస్ మళ్ళా గ్రూప్‌లో పెట్టడం జరుగుతుంది. అలా విన్న వీడియోస్ గ్రూప్‌లో వస్తున్నాయి. ఎంతమంది వాటికి లైక్ చేస్తున్నారు? ఎంతమంది వాటిని షేర్ చేస్తున్నారు? గ్రూప్‌లో మోస్ట్‌లీ వందల మంది ఉంటారు. ఈ లైక్ చేయడం అంటే ఏంటి? ఒక కామెంట్ చేయడం అంటే ఏంటి అంటే, ఇలా చెప్పిన జ్ఞానానికి కృతజ్ఞత తెలియజేయడం. కాబట్టి మన గ్రూప్‌లో వస్తున్నప్పుడు ఆ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. దాని నుంచి ప్రమోట్ అయిపోతుంది.
మన ఒక్కరికే మహాతరలోనే ఉండకుండా మొత్తం అందరికీ వెళ్తుంది. మన లైక్ పెంచుకుంటూ పోతే ఈ వీడియోస్ అన్నీ కూడా బయటికి వెళ్తాయి, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాయి, అద్భుతంగా అందరూ చూస్తారు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు మనకు కూడా తీసుకుంటా ఉన్నాము. కృతజ్ఞత అనేది తెలియచేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోతాం. కాబట్టి ఇంత అద్భుతమైన మాస్టర్స్ వచ్చి క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా కృతజ్ఞత తెలియచేయాలి. ఓకే మేడం, క్యారీ ఆన్. సారీ మాస్టర్స్, ఛార్జింగ్ అయిపోయింది చూసుకోలేదు, సో మళ్ళీ అది డిస్కనెక్ట్ అయిపోతుంది అనేసి. ఓకే, ఇంకా అయిపోయిందా? పెట్టాను మేడం. మేడం కంటిన్యూ చేయొచ్చా లేకపోతే క్లోజ్ చేసుకుందామా మేడం? కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే మనకు ఓకే 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 మేడం, ఓకే మేడం, పర్లేదు మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ముఖ్యంగా మేడం కి కూడా చాలా కృతజ్ఞతలు. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ మంతే ఒక క్లాస్ కోసంగా కాల్ చేశారు, వేరే మేడం నెంబర్ ఇచ్చారని చెప్పని అనేసి. అంటే ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్, లాస్ట్ ఒకటి చెప్తాను మేడం మాస్టర్స్. అంటే ఎప్పుడైతే ఇలా వచ్చి చెప్తున్నారో మాస్టర్స్, ఖచ్చితంగా అది తీసుకున్న వాళ్ళంటే అందరూ క్లాస్ చెప్పలేకపోవచ్చు కదండి. అది అలవాటు చేసుకునే లోపల మనం కూడా షేరింగ్, ఇందాక మేడం చెప్పారు కదా, అలా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చెప్పలేకపోవచ్చు కానీ వేరే మాస్టర్ చెప్పిన జ్ఞానం మీకు నచ్చింది అని అంటే వేరే వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఖచ్చితంగా మన వంతుగా షేర్ చేద్దాం. షేర్ చేసినప్పుడు ఏమైతుంది అని అంటే వాళ్ళు ఏదో ఒక పనిలో కానీ లేకపోతే జూమ్ సెషన్ లోకి రాకపోవచ్చు, వీళ్ళకి తెలియకపోయిండొచ్చు, కానీ ఆ జ్ఞానం అనేది విని వాళ్ళ జీవితంలో అప్లై చేసుకునే దానికి ఖచ్చితంగా అవకాశం అనేది మనము అందించిన వాళ్ళం అవుతాం మాస్టర్. స్వయంగా ఇక్కడి నుంచి చెప్పబలేదండి, ఇలా కూడా సేవే. ఓకే మాస్టర్స్, ముందుగా మేడం కి కృతజ్ఞతలు మరొకసారి. అలానే మహావతార్ బాబాజీ యొక్క ఫౌండేషన్ వాళ్ళందరికీ, టీం సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్. చాలా చక్కగా చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అంటే తెలిసిందే చెప్పాను, మీ దగ్గర నుంచి కూడా తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఉంటుంది. జ్ఞానం అనేది అనంతం, ఖచ్చితంగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా తెలుసుకుంటూనే ఉండాలి మాస్టర్స్, ఎదుగుతూనే ఉండాలి. దానికోసం మనం ఇక్కడికి వచ్చాము. జన్మని ఎప్పుడు వృధా చేసుకోవద్దండి. జన్మ అనేది చాలా అంటే ఇప్పుడు రావట్లేదు మాస్టర్స్, చాలా చాలా చక్కగా మనం వినియోగం చేసుకొని మోక్షం అనుకుంటే మోక్ష మార్గం వైపు మనం ప్రయాణం చేయాలి. అలా అని సన్యాసలం కాదు, స్వచ్ఛంగా సేవ అంటే సేవ చేసుకుంటూ మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరిస్తూ గొప్పగా ఎదుగుతూ మనకు తెలిసింది నలుగురికి పంచుతూ చక్కగా ఆత్మ ప్రయాణం చేస్తూ ఉందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. కూడా చాలా 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 ధన్యవాదాలు మేడం. ఆత్మజ్ఞానము ఆచరణ అంటే ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నట్టుంది అనమాట. ఆచరణ అనేసరికి అందరూ వచ్చి ఆత్మజ్ఞానము అనేసి చెప్పడం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఆత్మజ్ఞానము ఆచరణ అని పెట్టారు. ఏంటి కాన్సెప్ట్ అని ఎదురు చూసినట్టు అయిందనమాట. ఆచరణ నిజమే కదా, ప్రతి విషయంలోనూ మనం ఏం తీసుకుంటున్నామో ఏం చెప్తున్నారో అదంతా కూడా ఆచరిస్తేనే దాని యొక్క రిజల్ట్ వస్తుంది. ఏ రకంగా ఆచరించాలి, ఎన్ని రకాలుగా ఆచరించవచ్చు అనే అద్భుతమైన కాన్సెప్ట్ మీ ద్వారా వినడం జరిగింది. ఎంత అద్భుతం అంటే ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా మీకు వివరించి చెప్పారు. ఎలా ఆచరించాలి, ఏమేం పాయింట్స్లో ఆచరించాలి, ఎక్కడ ఆచరించాలి, ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, అవతల వాళ్ళు తాగుపోతూ అంటే ఓ అని దూరం వెళ్ళిపోకుండా అతని డిజైన్ అది అని. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే కూడా అతని డిజైన్ అది, కానీ నిజమే ఆ వ్యక్తి మరణించాలి అంటే అతను సొంతంగా నాకు ఇంకా వద్దు అనుకొని వెళ్తే తప్ప లేకపోతే ఉండొచ్చంట. కాబట్టి ఆ శరీరాన్ని అలా చూసి ఆయన వద్దనుకున్నాడు, కానీ అది తప్పేని బాధపడుతున్నాడు. నిజమే, తిరిగి మళ్ళీ జన్మ తీసుకొని అనుభవించాలి అంటే ఇప్పుడు ఎన్నో సోల్స్ ఉండిపోయినాయంట, కానీ జన్మ తీసుకోవడానికి ఆ సరైన గర్భం అనేది దొరకట్లేదంట. ఆ ఎదుగుదల అయిన జన్మలు అవును మేడం, ఇంకొకటి చిన్నది ఏమైందంటే నేను ఇది కూడా అడిగాను మేడం. అంటే ఏమైందంటే నేను నా కడుపున పుట్టమని చెప్పి అడిగాను మేడం. తను అలా ఉన్నప్పటికీ కూడా నేను అడిగాను అనమాట. అంటే జ్ఞానం అనేది గొప్పది కదా మేడం. అంటే తనేం చెప్పాడంటే, లేదు నేను మళ్ళీ ఒక జన్మ తీసుకున్నా, ఒకవేళ ఇచ్చినా ఆ వాసనలతోనే నేను మళ్ళీ పుడతాను, అది నీకు అంటే ఇదవుతుంది, నీ యొక్క జన్మకి ఇదవుతుంది అని చెప్పారనమాట. సో అంటే ప్రతిదీ చాలా అంటే ఈ జన్మలో మనకి ఇంత బుర్రలోనే ఇంత జ్ఞానం ఉందనుకుంటే ఎన్నో జన్మల నుంచి మోసుకొని వచ్చిన జ్ఞానం ఇంకా అనంతంగా ఎంత తెలుసుకొని ఉంటాం మాస్టర్స్.
వాళ్ళు మళ్ళీ ఆ వాసనతో వచ్చినప్పుడు అలాంటి గర్భమే రావాలి. అలాంటి అవును 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 ఆలోచనలు ఉన్న మేడం. వాళ్ళ ఇక్కడ సోలు చాలా పవిత్రంగా అద్భుతమైన మాస్టర్ను స్వీకరించాలా, హయ్యర్ డైమెన్షన్ లో మాస్టర్ను స్వీకరించాలా అని రెడీ అయిపోయిన గర్భం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళే వస్తారు. వాళ్ళు అవును ఎదురు మేడం. చూస్తూ ఉంటారు కదా, అలాంటి గర్భము దొరకడం కోసం ఎదురు చూస్తుంటారు. హయ్యర్ డైమెన్షన్ లో వాళ్ళు అంత అద్భుతంగా రెడీ అయింది అన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని వస్తారు. అందుకే పాపం దొరక్క ఎంతో మంది అలాగే ఉండిపోయారట, వెయిట్ చేస్తుంది. అందుకే మన మేడం గారు కూడా వచ్చినప్పుడు చెప్పారు, కోనే వరలక్ష్మి మేడం గారికి, ఆ, పోన్లేండి మేడం తర్వాత రాయండి అని పత్రిక గారు చెప్తే, ఓ అయితే మళ్ళా పుట్టాలి ఇదంతా చేయడం కోసం నేను, అప్పుడు మళ్ళీ నాకు అలాంటి ఇంత హయ్యర్ డైమెన్షన్ సోల్ దొరకాలి కదా. అవును మేడం. అలాంటిది ఎక్కడ దొరుకుతుంది, కాబట్టి ఇప్పుడు పని ఇప్పుడే చేసేద్దాం అనేసి అవును మేడం. చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే మాస్టర్స్ నిజం మాస్టర్స్, అంటే ఇంకొకటి మేడం చెప్పింది రైట్ అండి. ఇంకోటి ఏమైందంటే జూమ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆల్మోస్ట్ లైక్ 1.5 year నేను ఇంకొక ఆంటీ ఉన్నారు, వైజాగ్ ఆంటీ కృపావతి మేడం అని, ఇద్దరం చెప్పేవాళ్ళు అనమాట రోజు నైట్ క్లాసెస్. ఆ తర్వాత ఇంకోటి ఏమైందంటే వేరే మేడం కి పత్రి సార్ మెసేజ్ ఇచ్చి ఇట్లా యూట్యూబ్ ఛానల్ చేయమని చెప్పని రోజుకి ఒక్కొక్క మాస్టర్ తో క్లాస్ పెట్టించమని చెప్పారనమాట. నాకు ఉదయం అంతా కూడా మా వారికి బాక్స్ పెట్టడము అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే 6 to 7 క్లాస్ మాస్టర్స్. అంటే ఓన్లీ బ్రహ్మజ్ఞానం చెప్తారనమాట మార్నింగ్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఓన్లీ స్వాధ్యాయం మళ్ళా ఆ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుక్ మాస్టర్ ద్వారా చదివించడం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ క్లాస్. రోజుకి 3 వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటానండి. అంటే ఇంకొకటి ఏంటంటే ఎందుకు చెప్పానంటే మాస్టర్స్, అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడం అయితే కాదు, నేను దాన్ని ఆ కోణంతో అయితే నేను ఎప్పుడు చెప్పను. ఇది ఎందుకు అని అంటే, గొప్ప అనేది అవతల వాళ్ళు అనుకోవచ్చేమో కానీ ఇది నా పని అండి, ఇది నా వృత్తి. అంటే నేను ఇది చేస్తాను, నేను ఇట్లా చేసుకుంటాను, ఇదంతా చేసుకొని నేను ఇదంతా కూడా, అంటే ఇది ఇక్కడ సంపాదన కావచ్చు, వృత్తి కావచ్చు, ఆ భర్త భార్య పిల్లలు ఇదంతా కూడా కావచ్చు, ఇదంతా ఏంటి అని అంటే మన కర్మ అంతవరకే. దాంతో పాటు మన ఒక ఎదుగుదల పరంగా కూడా మనం తీసుకొని వస్తాం కదా, అలాంటి సర్వీసెస్ అండి ఇవంతా కూడా. అది నేను చేస్తాను అంటే ఇది నా పని. నా పని అనేది ఇప్పుడు తింటున్నాను, నేను తిన్నాను అని ఎవరికైనా చెప్తానా? అంటే మరి తినడం అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అలా అంటే వాళ్ళ ఒక ఆత్మదశకి తగినట్టుగా మనము ఒక్కొక్కరు ఒక్కొక్క వరకు, కొంతమంది పిరమిడ్లు కట్టిస్తారు, ఇంకొకరు శాకాహార ర్యాలీలు చేస్తారు, ఇంకొంతమంది డబ్బులు డొనేట్ చేస్తారు, ఇంకొంతమంది ధ్యాన ప్రచారం చేస్తారు, లేకపోతే ఇట్లా జూమ్ క్లాసెస్ పెట్టిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అండి. అందరూ పిరమిడ్లు కట్టేస్తే పిరమిడ్లే ఉంటాయి. ధ్యానం చెప్పే వాళ్ళు ఎవరండి? అందరూ జ్ఞానమే చెప్తే పిరమిడ్లు ఎక్కడ ఉంటాయి? ప్రతిదీ చూడండి, డివిజన్ డివిజన్ గా అందరి చేత చేయించబడుతుంది. అందరూ అట్లా తీసుకొని వచ్చారండి. డిజైన్ అనేది అందరూ కూడా చాలా చక్కగా తీసుకొని వచ్చారు. దీంట్లో ఎక్కడ ఏది రాంగ్ అనేది లేదు మాస్టర్. చక్కగా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరిని డిజైన్ చేసుకొని వచ్చాం మాస్టర్స్. అంటే మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం ఆక్యుపై చేసుకొని ఉండాలండి. నాకు అసలు క్షణం తీరిక ఉండదు. నిద్రపోయేటప్పుడు తప్ప నాకు అసలు క్షణం తీరిక ఉండదు మాస్టర్స్. ఉదయం 5 గంటలకు లేస్తే రాత్రి 1 గంట, 12, 1 గంట వరకు ఏదో ఒక పని. వీడియో ఎడిటింగ్ అని మళ్ళీ అవి షేర్ చేయడము, పోస్టులు చేయడము, ఇంకెవరైనా మాస్టర్స్ కాల్ చేయడము, ఫ్లయర్లు చేయడం, ప్రతిదీ. అంటే అంత బిజీగా ఏర్పాటు చేసుకున్నాను. నాకు ఇంకో ఆలోచన అనేది రాదు. అసలు నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా మాస్టర్స్. మీకు అంటే నా మొహంలోనే అర్థమై ఉంటుంది వాటికి. అసలు ఎంత బిజీగా ఉన్న టైర్డ్నెస్ అంతా పక్కన పెడితే ఒక ఆలోచన లేదు. వాళ్ళ గురించి ఆలోచన లేదు, నా గురించి ఆలోచన లేదు. అబ్బా లేచామా, పని చేసేసుకున్నామా, ఎడిటింగ్ చేసుకున్నామా, నా పనంతా ఇంత పని ఉంటే ఎక్కడుంటాయి మాస్టర్స్ ఇంకా ఆలోచన. అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా బిజీగా ఉంచుకోవాలి. అందుకే అంటారు చూడండి పెద్దవాళ్ళు కూడా, గమ్ముకు కూర్చోనంటే, నేను గమ్ముకు కూర్చుంటే నాకు మళ్ళీ రోగాలు వస్తాయి అంటారు. ఎందుకనంటే అన్ని సంవత్సరాల వాళ్ళు ఏదో ఒక పని చేయడంలో అలవాటు పడిపోయిన శరీరం కదండి. ఒకసారి గమ్ముకు కూర్చోబెడితే వాళ్ళకి అవ్వదన్నమాట. సో మాస్టర్స్ అంటే ఎవరు ఏం సర్వీస్ అనేది తీసుకొని వస్తారో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. చేసే వాళ్ళని ఆపొద్దు. ఒకవేళ మీకు కుదిరితే మీరు కూడా ఆ సర్వీస్ చేయండి మీకు నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇష్టం అనేది అందరికీ రాదు, కానీ మహాతార్ ఫౌండేషన్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్నది ఏం నేర్చుకున్నా కానీ చెప్పడానికి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేయండి అనే చెప్తామన్నమాట. అవకాశము అందరికీ ఇస్తున్నాము, దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పడం జరుగుతోంది. అలాగే చెప్పిన వాళ్ళకు కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. చక్కగా మేడం గారు చెప్పారు ఇంతసేపు క్లాసు, ఎలా ఉంది అని ఒక మాట చెప్పడము, ఏమన్నా డౌట్స్ ఉన్నా ఒక క్వశ్చన్ అడగడము, ఇవి కూడా చేయొచ్చు అనమాట. అలాగే చెప్పిన ఆ వీడియోస్కు లైక్ చేయడము, షేర్ చేయడం కూడా చేయాలి. ఇవన్నీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం అనమాట. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మేడం చెప్పిన దాని మీద మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, అని మీరు తీసుకొని మాట్లాడండి ఒక 5 minutesలో. ఆ తర్వాత మేడం గారు మెడిటేషన్ చేస్తామన్నారు.
ఒక 5 minutes చేపిస్తాను మాస్టర్స్. అందరూ ఖచ్చితంగా లీవ్ అవ్వద్దండి, అది అందరు మీకోసమే. ఉమ్. అంటే చూసుకొని చేసుకున్నాను మాట్లాడాలనుకుంటే మాస్టర్స్, ఇది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది నాకు ఆలోచనతోని. అంటే వర్క్ అయింది, చాలా మంది చేసుకున్నారు. అది ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తానండి. లాస్ట్ 5 minutes ఎవరు డ్రాప్ అవ్వద్దు మాస్టర్స్. ఉన్న మాట్లాడతారంటే అందరు చేయండి. సుభాష్ గారు. ఎస్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే లలిత మేడం. బాగుంది మేడం, క్లాస్ మీది చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కామెంట్స్ ఏం లేవు మేడం, డౌట్ కూడా ఏం లేదు మేడం, అంతా బాగా అర్థమైంది చక్కగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రవీంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే నీరజ సార్. మేడం గారు, మా నెల్లూరు సంబంధించిన, మేము కూడా నెల్లూరే మేడం, నెల్లూరు సంబంధించినారు. మీరు చెప్పే స్పీచ్ ఎలా ఉందంటే వందే మాత్రం ట్రైన్ ఎలా పోతుందో అంత నాన్ స్టాప్ గా చెప్పారు మేడం గారు. చాలా బాగుంది మేడం క్లాసు. ఆత్మ జ్ఞానము, ఆచరణ అనేది ముఖ్యము. మన యొక్క ఈ సోల్స్ నేర్చుకున్న దానికే వస్తాయని చెప్పి మనం తెలుసుకున్నాము. ఆ యొక్క నేర్చుకునే క్రమంలో జన్మ జన్మలకి ఆ ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. కర్మ ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించాల్సిందేను. కాబట్టి ఆ కర్మలు చేసేది మంచి కర్మలు చేసుకోవడం, కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండడం. జ్ఞానం అనేది ఏ జ్ఞానం వింటున్నామో అది ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి. అది ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పింది. మనం నేర్చుకున్న ఆచరణలో పెట్టాలి. ఊరికి నేర్చుకొని విన్నామా అని కాదు, విని దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. అది అట్లాగే కోరికలు ఉండరాదు అనేది ఒకటి మన కాన్సెప్ట్ ఉంది. కానీ కోరికలు ఉండాలి. కోరికలు ఉన్నప్పుడే కదా మనకి ఉండేది. కానీ అనుభవించడానికి వచ్చాం కాబట్టి కోరికలు ఉండాలి. అది లిమిట్ గా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. అది మళ్ళీ తృష్ణగా మారిపోతుంది. అది అతిగా ఉంటే తృష్ణ అయిపోతుంది. అది కాబట్టి కోరికలు ఉండాలి. అది అంతవరకు మంచిదే మేడం గారు. చాలా బాగుంది మేడం క్లాస్ మాత్రం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మి గారు మాట్లాడారు. నమస్తే మేడం. నమస్తే మేడం. లలిత మేడం నమస్తే మేడం. నమస్తే నమస్తే. నీరజ మేడం బాగుంది మేడం, మీ క్లాస్ చాలా బాగుంది. చాలా వింటుంటే అసలు ఇంకా వినాలనిపిస్తుంది మేడం, బాగా చెప్తారు, చాలా బాగుంది. ఎవరికి వారు క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నేనేం చెప్తున్నా, నేనేం చేస్తున్నా అనేది అది బాగా బాగా అనిపిస్తుంది. నిజమే కదా, మనం చెప్పడం ఒకటి చేయడం ఒకటి అనేది ఉండకూడదు కదా. బాగుంది మేడం. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని. అవును మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా బాగుంది మేడం. ఆత్మజ్ఞానం ఆచరణ పెట్టడం అనేది చాలా బాగుంది మేడం. మేడం మీరు పడుకోకుండా పూర్తిగా మెడిటేషన్ చేస్తాము అంటున్నారు మేడం, అది ప్రాబ్లం ఏం రావట్లేదు మేడం ఇద్దరకు? అస్సలు లేదు సార్. అసలు సిస్టమ్ ని చూస్తూ ఉండేదే కదా నా వృత్తి పరంగా చూసుకుంటే, అసలు టైర్డ్నెస్ లేదు సార్. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అలా మళ్ళీ ధ్యానం చేయాలి ఇప్పుడు అంటే కుదరలేదు సార్. అది కూడా అయింది 2 అంటే అప్పుడు తక్కువ పడితే కాదు మేడం, 1 గంట 2 గంటలు తక్కువ ఉంటేనే నిద్ర తట్టుకోలేము. అట్లా అది కంటిన్యూగా మెడిటేషన్ చేసి అట్లా కంటిన్యూ వర్క్ చేసుకుంటున్నాము అంటే. లేదు సార్. అంటే ఎప్పుడైతే ఇంకొకటి ఏంటంటే సార్, అంటే టైం ఇంకా పెరుగుతూ ఉంటుందేమో. అంటే ఒక్క పాయింట్ తో చెప్తాను. అంటే మనం ఇప్పుడు నిద్రపోయినప్పుడు వచ్చే శక్తి ఏదైతే ఉంటుందో చాలా తక్కువ సార్. అంటే 1% ఆఫ్ ఎనర్జీ వస్తుంది అని అంటారు. ఆ 1% ఆఫ్ ఎనర్జీతోనే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంత తిరిగి ఇన్ని పనులు చేస్తుంటే ధ్యానం ద్వారా వచ్చే శక్తి అనంతం కదా సార్. ఎన్ని గంటలు చేస్తామో అంత శక్తి వస్తున్నప్పుడు అసలు నిద్ర అసలు అవసరం లేదు కదా సార్. అంటే ధ్యానం కూడా ఏమంటారు అంటే యోగ నిద్ర అని అంటారు. అంటే అసలు కావాల్సింది శరీరానికి రిలాక్సేషన్ కదా సార్ కావాల్సింది. అసలు అంటే కావాల్సిన మోతాదు కన్నా కూడా ఇంకా అధిక మోతాదులో మనకి ఎనర్జీ వస్తుంది కదా. అది నిద్ర అవసరం లేదు సార్. అంటారు కదా ఇప్పుడు ధ్యానం అంటే 1 గంట ధ్యానం అనేది 6 గంటలు నిద్రతో సమానం అంటారు. 6 గంటలు సార్, 5-6 గంటలు నిద్రతో సమానం సార్. ఓకే మేడం, చాలా బాగుంది, మీరు బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆకాశ కాన్సెప్టే సార్ మనకు రాత్రి మెడిటేషన్ మొదలు పెట్టడం జరిగింది సార్. సతీష్ గారు మాట్లాడండి సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీరంతా అంటే మార్నింగ్ లేచిన నుంచి కూడా పడుకునేంత వరకు అంత బిజీగా ఉన్నట్టు మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది మేడం, అంత ఫాస్ట్ గా చెప్పడం కానీ.
సూపర్ గా చెప్పారు మేడం. దేన్ని కూడా మనం అదుపు ఏదైనా కూడా మనం అదుపులో పెట్టుకోవాలి అని అన్నట్టు చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ జానకి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. బాగుందండి క్లాసు. నేను హాఫ్ క్లాస్ లో జాయిన్ అయ్యాను. మేడం, పూర్వజన్మ వాసనలు అంటున్నారు కదా, ఈ ధ్యానం ఈ జన్మలో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా ఎంతవరకు అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కంటిన్యూషన్ అవుతుంది, దీని గురించి అసలు క్లారిటీ ఏమైనా ఉందా మేడం? మేడం, ఒకటేంటి అని అంటే మన నమ్మకం మేడం. దీనికి ఈ క్వశ్చన్ చాలా బాగా అడిగారు. అసలు ఒక్క వర్డ్ తో సమాధానం చెప్పాలి అంటే నమ్మకం మేడం. అంటే Belief, అంతే. ఆ బిలీఫ్ సిస్టమ్ మేడం. అంటే మన నమ్మకం ఎలా ఉండాలి అని అంటే ఈ జన్మలోనే చివరాఖరి జన్మ చేసుకునేలా కూడా బతకగలుగుతాను, అంత జ్ఞానంతో జీవించగలుగుతాను అని అనుకుంటే ఈ జన్మే ఎంత కర్మ ఉన్నప్పటికీ కూడా డౌన్లోడ్ అయ్యి చివరాఖరి జన్మ అవుతుంది మేడం. ఎందుకు అనంటే ఇది మన పూర్తి చాయిస్ కదా. మనం ఇప్పుడు జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ గొప్పగా ఆచరిస్తూ జీవించగలిగితే ఇంక నేర్చుకోవాల్సినంతా నేర్చుకుంటూ ఉంటే ఇంకా ఈ జన్మలో కూడా మనం ముక్తి మార్గాన్ని సాధించగలుగుతాం మేడం. ఇదంతా కూడా ఏంటి అని అంటే మన నమ్మకం, మన బిలీఫ్ సిస్టమ్. అంటే మనకి షరతులతో కూడుకొని లిమిటేషన్స్ గా కానీ ఉంటే అవ్వదు మేడం. నమ్మేది పరిపూర్ణత్వంతో కానీ నమ్మగలిగితే కానీ అంత నమ్మకం కానీ ఉంటే ఖచ్చితంగా మనకి అది పొందగలుగుతాం మేడం ఖచ్చితంగా. ఓకే మీరు మేడం. వాసనలు అని అన్నారు. ఆ ధ్యానంలోకి వచ్చి ఇంత గొప్పగా మనం ప్రతిరోజు వింటున్నాము, ఈ ధ్యానం చేస్తున్నాము అని అంటే మనము భక్తి మార్గాలు ఎన్నో దాటేసి వచ్చాము. అంటే కోకొల్లలుగా ఎన్నో జన్మలు తీసుకొని భక్తి మార్గంలో ఉండి ఆ శిలల్ని అంతా కూడా పూజించి దైవం అక్కడ ఉందని అనుకొని అన్ని దాటేసి వచ్చాము. దాటేసి వచ్చిన తర్వాత బయట లేదు, అక్కడ శిలలో లేదు దేవుడు, నా లోపల కూడా ఉండేది దేవుడే అనేది తెలుసుకున్నాము. అలా తెలుసుకొని ధ్యాన మార్గంలోకి వచ్చాము. ధ్యాన మార్గంలో వచ్చి ఎన్నో జన్మలు తీసుకొని ఇది మోక్ష మార్గంలోకి వచ్చాము అని అంటే ధ్యానం గత జన్మల్లో ఉండి ఆ వాసనలతో మాత్రమే వచ్చాం మేడం ఇంత స్థితికి. ఇప్పుడు ఈ క్షణంలో తీసుకొని అది అంటే ఇంత స్థితికి వచ్చాము అని అంటే కూడా మనము చాలా వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 100% కర్మలు ఉన్నాయి అని అంటే దాంట్లో కనీసం 60-70% గొప్పగా చేయకపోతే ఇలాంటి జన్మ రాదు మేడం మనకి. అంటే ఓకే. గొప్పగా చేసి ఆ పుణ్య ఫలితం చేతనే మన శరీరం సహకరిస్తోంది, కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు, ఇంత టెక్నాలజీ అనుకుంటారో ఏదైనా ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నప్పటికీ ఇన్ని అవకాశాలు మనకి అంతా కూడా తోడ్పడుతున్నాయి అని అంటే ఇదంతా కూడా మనకు పుణ్య ఫలితం గత జన్మల్లోదే మేడం. ఆపముంటే అసలు ఇదంతా అయితే ఓకే మేడం, నేను ఒప్పుకుంటాను. ఇదంతా మిరాకిల్. ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళో ఎవరి అనుభవాలో తెలీదు. ఒక రైట్ ప్లాట్ఫామ్ కి ఒక గూడు పక్షులాగా చేరి షేర్ చేసుకుంటున్నారంటే ఇది ఒక మిరాకిల్. ఓకే, మీరు చెప్పింది ఇంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ మన జన్మలు తీరిపోతాయి దీంతో అని అనేది మన బిలీఫ్నెస్ అంతే. అంటే అది నమ్మి దాన్ని అలాగే మనం ప్రయాణం చేయాలి కదా మేడం. అంటే అనుక్షణం ఎరుకతో తప్పు చేయకుండా సరిగ్గా ఉండాలన్నమాట. అంటే లాస్ట్ జన్మ అంటే ఎలా ఉంటే వస్తుందో తెలుసు కదా మేడం. అలా జీవించగలిగితే చాలు ప్రతి క్షణం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఆ జన్మనే లాస్ట్ జన్మగా తీసుకున్న వారి కథే కదండి మెలరేప గారిది. అంతే కదా, ఆ జన్మనే లాస్ట్ జన్మ అయిపోయింది తనకు. ఏ జన్మలో వచ్చారో ఒక జన్మలోనే సశరీరంగా వెళ్ళిపోయినట్టు పాండవుల్లో ధర్మరాజు వెళ్ళారంట, తర్వాత మెలరేప గారు వెళ్ళారంట. అంతే, ఆయన యొక్క లైఫ్ హిస్టరీ మనకు అది ప్రూఫ్. అదే లాస్ట్ జన్మగా చేసుకున్నారు. అయితే అతను ఎంత కఠిన సాధన చేశారో దాన్నే లాస్ట్ జన్మగా తీసుకోవడానికి ఆ బుక్ చదివితే అర్థమవుతుంది. లేకుండా పోలేదు. అట్లా అంటే మాస్టర్స్ ఈ ధ్యానం ఇందాక సార్ ఒకరు అడిగారు కదండి, ధ్యానం చేస్తే ఎలా ఏంటి అని. అంటే ఇప్పుడు అంబానీ ప్రతిదీ కొనుక్కోగలుగుతాడు కదండి. ఎందుకు కొనుక్కోగలుగుతాడు? తన దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి. ధ్యానం చేసిన తర్వాత వచ్చిన ఒక శక్తితో ఏమైతుంది అని అంటే సెల్ఫ్ కంట్రోల్ వస్తుందండి అంతే. అంటే మనకు తెలిసింది విచక్షణ కోల్పోకుండా ప్రవర్తించడం, సెల్ఫ్ కంట్రోల్డ్ గా అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట. అవి మనకి అలవాటు అయిపోతుంది ధ్యానంతో. శూన్యస్థితి అని అంటాం. అక్కడ ఏముంటుంది, ఎరుకతో జరిగేవంతా గమనిస్తూ ఉంటాం. అంటే అక్కడ అవేర్నెస్, కాన్షియస్నెస్ అనేది అంటే ఏది మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా అక్కడ ఎరుకతో చేయాలి అని అంటే ఏకాగ్రత భావన అనేది వస్తుంది. అంటే అది చేసే పని మీద దృష్టికోణం పెట్టి చేస్తాం అక్కడ నిమగ్నం అయ్యి. చాలా మంది అంటుంటారు కదా, బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ అంటారు. మనం ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటాం కానీ శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది. సో అంటే అక్కడ ఏమైతుంది అని అంటే అంబానీ ఎలా అయితే
తన దగ్గర ఉండే డబ్బులతో అన్ని రకాల వస్తువులు, వాహనాలను ఏదైనా కూడా కొనుక్కోగలుగుతాడో తన దగ్గర ఉండే డబ్బు మొత్తంతో. ఇక్కడ మనము ఈ ధ్యానం ద్వారా వచ్చిన శక్తి ఏమైతుంది అని అంటే, మనల్ని మనం మార్చుకునే దానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సెల్ఫ్ కంట్రోల్ వస్తుందండి. ఆ ఎనర్జీ అనేది ఏం చేస్తుందంటే, దైవత్వ స్థితికి చేరువ చేస్తూ ఉంటుంది. అంటే మనమే దైవత్వంగా మారుతూ ఉంటాం. అందుకే చూడండి, ధ్యానం చేసి లేచిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయనప్పుడు చాలా గందరగోళంగా ఉంటది. నేనైతే అసలు స్టార్టింగ్ లో ఏ సమస్య వచ్చినా ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. ఎందుకంటే కళ్ళు తెరిచి ఎవరో ఒకరికి ఇది చేరేసి మళ్ళా వాళ్ళు ఏదో అని అది వినేదానికంటే, నాతో నేను గమ్మున కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉత్తమం కదా అని అట్లా కూర్చొని మాస్టర్స్ అంటే చిన్న చిన్నవి మార్చుకుంటూ వస్తే జీవితం అనేది అంటే ఇప్పుడు అద్దంలో మనం ఏ రూపంతో ఉంటాం అదే కనిపిస్తుంది కదండి. అంటే మనం ఏ పనులు చేస్తాం అలానే ఉంటుందన్నమాట మన జీవితం కూడా. అది మార్చుకునే కొద్ది ఇప్పుడు మనం మేకప్ అయి వేసుకొని కూర్చొని అద్దంలో చూసుకుంటే ఏమైతుంది, మేకప్ చేసిన మొహమే కనిపిస్తుంది కదా. అలా మన జీవితం అనేది ఎలా అయితే మార్చుకుంటామో మన బింబం ప్రతిబింబం కూడా అలానే ఉంటుంది అనమాట. అలా జీవితంలో ఈ ధ్యానము, ఈ జ్ఞానముతో ఆచరణ అనే దాంతో మాత్రమే ఎదగలుగుతాం మాస్టర్స్. ఆచరణ లేకుండా ఎంత ధ్యానం చేసినా అవ్వదు మాస్టర్స్. ఎందుకనంటే గంట చేస్తున్నాం, 2 గంటలు చేస్తున్నాం. 24 గంటల్లో గంట చేస్తే 23 గంటలు పనికిమాలిన జీవితంగా గడిపితే, పనికిమాలిన జీవితంగా గడపడం వల్ల ఉపయోగం ఏముందండి? ఎంతో చెత్త పోగేసుకుంటున్నాం. ఎవరినో దరుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అదంతా కూడా ఆగాలి అనంటే ఆచరణతో మాత్రమే అయితుంది. ఆచరణ లేకుండా అసలు ఆచరణ గురించి చెప్పడానికి కూడా కారణం అదే మాస్టర్స్. 5 సంవత్సరాలు అసలు ఎట్లా చేసేదాన్ని ధ్యానం. శనివారం బయటెళ్ళేదాన్ని కాదు, ఆదివారం బయటెళ్ళేదాన్ని కాదు. కూర్చొని ధ్యానం, ధ్యానం, ధ్యానం. కానీ అసలు మార్పే రాలా. అదెలా నాకు తెలిసిందంటే మా అమ్మ వాళ్ళు అడిగేవారనమాట. "నీకు కోపం ఎంత ధ్యానం చేసినా కోపం తగ్గలేదు. నీ ముక్కు మీద కోపంతో" అన్నారు. అవును, ధ్యానం చేశాను. ధ్యానం ముందు కోపం అట్లే ఉంది. ధ్యానం చేసిన తర్వాత కోపం అలే ఉంది. నాలో నేను మార్పు ఎందుకు రాలేదు అనే ఒక ప్రశ్నలో నుంచి వచ్చిందో. ఓకే. అంటే నేను వింటున్నాను, తెలుసుకుంటున్నాను. మంచి తెలుసు, చెడు తెలుసు. కానీ దాన్ని ఎప్పుడు ఆచరణతో సవరించుకోలేదు. దానివల్లే ఇలా ఉన్నాను. సో, ఆచరణ అనేది చాలా ముఖ్యం అని చెప్పని, ఇక్కడ కూడా మాస్టర్స్ అంటే ఆర్టీసీ వాళ్ళకి ట్రైనింగ్ వచ్చే వాళ్ళకంతా కూడా క్లాసెస్ జరుగుతుంటాయి. వాళ్ళకి అదే చెప్తాను. ఆచరణలోనే ఉందండి. ఏదైనా ఎవరికి ఏం చెప్పినా కూడా ధ్యానం ఆచరణే మాస్టర్స్. వినాలి, చెప్పింది చేయాలి అంటారు కదా. ఈ గురువు ఏదైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు అదే కదా మాస్టర్స్ అంటూ ఉంటారు. రెండే 2 చేయాలి. చెప్పింది వినాలి. అది ఏమంటారు అది వింటే మాత్రమే గొప్పగా ఎదగలుగుతాము. అది మాట అనేది అంత దిక్సూచిగా ఉండాలండి. డైరెక్షన్‌గా అదే వన్ వేలో ఉండి వినాలి. అది కూడా దాంట్లో మళ్ళా మన ఒక బుద్ధితో, విచక్షణతో మనం ఆలోచించాలి. అంటే గొర్రెల్లాగా వెళ్ళిపోకూడదు. అది రైటా, రాంగా అని ఆలోచించుకొని ఆ ఒక మార్గంలో నడవాలి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, యాదగిరి గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే సార్. ఈరోజు సెషన్ అద్భుతంగా ఉంది మేడం. ఆత్మ జ్ఞానము ఆచరణ అంటే జ్ఞానాన్ని వినడం కంటే దాని ఆచరణ పెట్టినప్పుడు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తా అనేది మీరు అద్భుతంగా చెప్పారు. ఈరోజు మనం భగవద్గీత ఉంది చదువుతాం, కానీ ఆచరణలో పెట్టాం. మనం ఇంట్లోనే పెట్టుకుంటాం. అదేవిధంగా ఎంతో జ్ఞానం వింటాము, కానీ ఆచరణ పెట్టినప్పుడే దాని ఫలితం ఉంటుంది అనేది మీ జ్ఞానం ద్వారా, మీ సందేశం ద్వారా అద్భుతంగా అర్థమైంది మేడం. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంతో మంది మనకు కనపడుతూ ఉంటారు. తాగే వాళ్ళు, అనేక అలవాటు ఉన్న వాళ్ళు కనపడుతూ ఉంటారు. కానీ మనమే గొప్ప వాళ్ళం, వాళ్ళు మనకు చెడు అలవాటు అనుకుంటాం. కానీ ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి జన్మ ఆ పాత్ర తీసుకునే వచ్చిండ్రు, వాళ్ళను మనం గౌరవించాలనే విషయం ఇక్కడ అద్భుతంగా మీరు అర్థమయ్యేలా చెప్పారు. అనేక విషయాలు చెప్పారు మీరు. ప్రతి ఒక్క పాయింట్ అంటే గోదావరి గలగల పారినట్టుగా ఎట్లా జ్ఞానాన్ని అందిస్తారు. మాకు అద్భుతంగా జ్ఞానం అందించారు. ఈ ఫౌండేషన్ ఏర్పరిచిన రంగనాథ్ సార్కి ప్రతిరోజు సెషన్ ఈ అద్భుతంగా నడిపిస్తున్న లలితా మేడంకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి ఒక అద్భుతమైన మాస్టర్ తీసుకొచ్చి జ్ఞానాన్ని అందించినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామకృష్ణ సార్ మాట్లాడండి. నీరజ మేడం గారు, మీ స్పీచ్ బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఫర్దర్ మోర్ వీడియోస్ ఎలా మేడం? మీ లింక్ ఏమైనా ఉన్నాయా మేడం, యూట్యూబ్ లింక్స్? సార్ అంటే వేరే జూమ్ సెషన్స్ లో చెప్పిన క్లాసెస్ అయితే ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు జూమ్ చేస్తుంటే దాంట్లో నేనైతే క్లాస్ చెప్పట్లేదు సార్. కానీ వేరే జూమ్ సెషన్స్ లో చెప్పినవి అయితే ఉన్నాయి సార్. అవైతే షేర్ చేయగలుగుతాను సార్. అదే అంటే మీరు ఏమైనా ఛానల్ ఉందా మేడం మనకి? అంటే అది బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ అని చెప్పని వచ్చింది సార్. అంటే ప్రతిదానికి అవును సార్, ప్రతిదానికి ముడి ఉంటుంది. అసలు చెప్తూ ఉంటే అసలు జీవితంలో ఎలా అంటే మనము రైట్ గా వెళ్ళేటప్పుడు ఒక అడుగే మంది మిగతా మాస్టర్స్ నడిపిస్తారు అంటే నేను జీవితంలో స్వయం అనుభూతి 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్.
ఆ బ్రహ్మ అని పేరు రావడం కానీ అసలు ఎవరికి అంటే ఎందుకు పెట్టారనేది అర్థం కాదు, కానీ అంటే ప్రతిదీ కరెక్ట్ గా జరుగుతూ ఉంటుంది సార్ జీవితంలో. ఓకే మేడం, ఇది మీ స్పీచ్ లో అయితే బ్రహ్మాసా? నేను మేడం కి చెప్తాను సార్. మేడం మీ నెంబర్ కానీ అట్లా షేర్ చేయండి, లేకపోతే నా నెంబర్ నోట్ చేసుకోండి మాస్టర్స్, ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే. చెప్పండి మేడం. 6379 6379 640 640 211. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మెడిటేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్, ఓకే మేడం. అంతకంటే మాస్టర్స్ ఎవరు ముందు దయచేసి చక్కటి డ్రాప్ క్లాస్ అవ్వద్దండి. ఇచ్చిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరు డ్రాప్ అవ్వద్దండి దయచేసి. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్, లేకపోతే ధ్యానంలోకి వచ్చినా? ఈ ధ్యానం పరిచయం చేస్తాను అసలు ఎందుకు ఏంటి అని అనేది. మనము ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఉదాహరణ అంటే వాయిస్ మనము రావట్లేదు. ముఖంలో ఏదైతే మనము ఉంటుందో అదే ప్రతిబింబంలో చూసుకుంటాం, అదే వస్తుంది దర్పణంగా అంటాం కదా. మనకు ఆలోచనలంతా కూడా ఏంటి అని అంటే గతం తాలూకు అదంతా మోసే ఒక సరికానివి అవ్వచ్చు, సరి అయినవి కావచ్చు, అవే మోస్తూ ఉంటాం మాస్టర్స్. అందుకే చూడండి, ఒక వ్యక్తి మీకు అంతా మంచి చేసి ఉండొచ్చు, కానీ ఒక్క చెడు చేసి ఉంటాడు చూడండి, అది మీలో బలంగా నాటుకుపోతుంది. అంటే ఆ మనిషిని చూడగానే మన ఒక భావనలు ఎట్లుంటాయంటే, అంత మంచి చేశాడు కదా అనేది మంచి గుర్తు రాదండి, చేసిన చెడే గుర్తొస్తుంది. ఎందుకు అనంటే ఆ మంచి కన్నా కూడా చెడును మనం అంత బలంగా స్టోర్ చేసుకున్నాం. అంటే ముద్రించుకుపోయింది అనమాట. మంచి కన్నా కూడా చెడు అంత ముద్రించుకుపోయింది. అలా ఎవరినైతే మనం ఒక వ్యక్తిని చూస్తామో ఆ వ్యక్తిని దూషించడము, అసహించుకోవడము, వాళ్ళని తిట్టడం అలా చేస్తాం. అవి ఎందుకు అనంటే అవంతా ఆ భావనలంతా వస్తున్నాయి అనంటే మనలో సరికాని ఒక ఆలోచనల ద్వారా కానీ సంఘటనల ద్వారా కానీ మనం ఇక్కడ ముద్రించుకుపోయినాం. అది ఎప్పటికప్పుడు అంటే చెత్తని మనం ఇంట్లో పెట్టుకోం కదా మాస్టర్స్. 2 పూట్ల ఇల్లు క్లీన్ చేసుకుంటాం, చాలా నీట్ గా పెట్టుకుంటాం కదా. అలానే మనము ఈ ఆలోచనలు సరికాని ఒక ఆలోచనలు, ఎవరైనా ఒక వ్యక్తిని తలుచుకోండి మాస్టర్స్, ఈ క్షణంలో వాళ్ళలో మంచి కన్నా కన్నా చెడు అంటే ఏది ఎక్కువ వస్తుందో వాళ్ళ ఒక భావనల ద్వారా కానీ సంఘటనల ద్వారా కానీ అవంతా వస్తున్నాయి అని అంటే ఎక్కడో ఒక దగ్గర మీ తాలూకు మీరు రిజిస్టర్ చేసుకున్నవే మీకు గుర్తొస్తున్నాయి. మీది మాకు తెలుసా తెలియదు, నా మీకు తెలుసా తెలియదు. అంటే అవి వస్తున్నాయి అంటే ఏమంటే అర్థం మాస్టర్స్, అవంతా కూడా మనం ముద్రించుకున్నాం, సరికానివి సరైనవి. సరికానివి ముద్రించుకోకపోవడం వల్ల ఏమైతుందంటే మనలో సరికాని ఎమోషన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ గా ఉంది. అంగీకరణ భావన లేదు, అందుకే కోపం ఎక్కువ అయిపోతుంది. అంగీకరణ భావన లేదు, అందుకే అన్కండిషనల్ గా ప్రేమించలేకపోతున్నాం. అందరినీ కంప్లైంట్ చేస్తున్నాం, అందరినీ జడ్జ్ చేస్తున్నాం. ఎందుకంటే అంగీకరణ భావన లేదు. ఎందుకు అని అంటే మనం ముద్రించుకున్న సంఘటనలు, అజ్ఞానం కానీ ఏదైనా కూడా వ్యక్తుల తాలూకు అది సరికానిదన్నమాట. ఈ ధ్యానం ఏం చేస్తామంటే మాస్టర్స్ అంటే హాయిగా ప్రశాంతంగా చక్కగా కూర్చోండి మాస్టర్స్. నేను ఒక 2 minutes గైడ్ చేస్తాను, అలా చేసుకుందాము. ఏదైనా కళ్ళు మూసుకొని, కలద్దాలు ఉండే వాళ్ళు కలద్దాలు తీసేసుకోండి మాస్టర్స్. స్పెక్స్ తీసేసి పక్కన పెట్టుకొని, చేతి వేలు లాక్ చేసుకొని, కళ్ళు మూసుకొని సుఖాసనం మీకు ఎలా వీలుంటుందో అలా చక్కగా కూర్చోండి. ఒక 2 minutes మాస్టర్స్, ఎక్కువ తీసుకొని ఇప్పటికే లేట్ అయింది మీకు. ఏదైనా ఒక సంఘటన కానీ ఒక వ్యక్తి గురించి కానీ ఉంటే వాళ్ళని తలుచుకోండి. రకరకాల ఆలోచనలంతా కూడా గుర్తొస్తాయి మాస్టర్స్ మీకు. వాటిలో సరికానివి ఏవైతే ఉన్నాయి అని అనిపిస్తుందో, ఇంకా మోస్తున్నారు అని మీకే అనిపిస్తుంది, ఇదంతా ఎప్పుడుదో కదా, దానివల్ల ఉపయోగం ఏంటి అని. అవంతా కూడా ఏంటి అని అంటే మీ మెదడులో నుంచి మీ చేత్తో మీరు దాన్ని పట్టుకొని క్యాచ్ చేసినట్లుగా చెత్తగా అది తీసి ఏదైనా ఒక క్లాత్ లో కానీ ఒక డస్ట్బిన్ లో కానీ వేసేసినట్లుగా ఊహించుకోండి మాస్టర్స్. అంటే ఏం చెప్తున్నాము దీనివల్ల అంటే మనం మెదడుకి రీప్రోగ్రామింగ్ చేస్తున్నాం. దీని తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా ఇంత ఉంది అని తెలుసుకున్నప్పుడు దీంట్లో సరికానిది ఏదైతే ఉందో అది నాకు వద్దు, నేను తీసి పడేస్తున్నాను డస్ట్బిన్ లో, ఇది నాకు చెత్త, ఇంకెప్పుడు గుర్తు చేయొద్దు అనేటట్టుగా ఆ యాక్షన్ తో మన ఒక మైండ్ కి ప్రోగ్రామింగ్ చేస్తున్నాం మాస్టర్స్. రకరకాలవన్నీ గుర్తు చేసుకోకుండా ఒక్కదాన్ని పట్టుకోండి మాస్టర్స్, ఒక్కటి గుర్తు చేసుకోండి. దాని తాలూకు ఏదైనా చెడుగా అనిపిస్తే అంతా కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా అసలు ఏది ఆలోచన వస్తే సరికాంది అని అనిపిస్తుందో అదంతా కూడా మీ చేత్తో మీరు
అంటే ఒక ముద్దలాగా అనుకోవచ్చు, ఏదైనా ఊహించుకొని, ఊహాశక్తి అనమాట. దాన్ని తీసి మీ మెదడులో నుంచి తీసి ఆ డస్ట్బిన్ లో వేసేసినట్లుగా ఊహించుకోండి మాస్టర్స్. అంటే మీ మెదడుకి మీరు చెప్తున్నారు, నాకు ఇది సరికానిది నా మెదడులో మోస్తున్నాను, దీన్ని శాశ్వతంగా తీసేస్తున్నాను అని చెప్పని ఈ యొక్క చేష్టలతో, అంటే ఇది చేసి ఇట్లా మనం ఊహించుకున్నప్పుడు అలా డిలీట్ చేసేస్తున్నాం అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏమైతుందంటే మాస్టర్స్, ఆలోచనలు ఎప్పుడైతే పోతాయో, ఒక వ్యక్తి అనుకుంటే ఆ వ్యక్తిని అపరిమితంగా అంటే పాజిటివ్ గా ప్రేమించగలుగుతారనమాట. అంటే ఆ వ్యక్తి తప్పు చేస్తుంటే తప్పు తాలూకు అంతా కూడా మనకు గుర్తుంటాం మాస్టర్స్. అవంతా డిలీట్ చేసేసినప్పుడు అన్కండిషనల్ గా ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాం, అన్కండిషనల్ గా ఆ మనిషిని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఆ లోపల ఉండే సెల్ఫిష్నెస్ కానీ, అట్లా ఏమైనా ఉండి స్వార్థంగా కానీ, కోపము, పగ, అవంతా అసూయ అవంతా ఉన్నాయి అని అంటే వాటన్నిటి తాలూకు ఎమోషన్స్ అనేవి అంతా కూడా క్లియర్ అయిపోతాయండి. ఎప్పుడు అంటే ఇలా చేస్తున్నప్పుడు, అంటే మన మెదడులో సరికాని సంఘటనలంతా కూడా ఒక్కొక్కటిగా గుర్తొచ్చుతుండేవంతా కూడా డిలీట్ చేసేస్తున్నాము. ఇప్పుడు నిదానంగా మ్యాచ్ బాక్స్ లాగా అట్లా ఏమైనా తీసుకొని ఫైర్ లాగా దాన్ని తగలపెట్టేసినట్టుగా ఊహించేసుకోవడం మాస్టర్స్. అంటే దగ్గమైపోయిందంటే నా మైండ్ లో ఉండే సరికాని చెత్తను తీసుకుని వెళ్ళి తగలబెట్టేశాను. అంటే ఆలోచనలు అదంతా కూడా సరికాని ఎమోషన్ ని ఏదైతే ఉందో అదంతా కూడా తగలపెట్టేసినట్లుగా, అంటే మంటలో అవి తగలబడిపోతున్నట్లుగా ఊహించుకోండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. నిదానంగా చేతులు రిలీజ్ చేసుకొని చేతి వేళ్ళను కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. ముఖం మీద చక్కటి చిరునవ్వుతో నిదానంగా కళ్ళు తెరిచి చేతులు చూసుకోండి మాస్టర్స్. మాస్టర్స్, ఇది రియల్ కేసెస్ లో చిన్నగా చెప్తాను, అంటే 2 మాటల్లో చెప్తాను, ఇంకా పెంచిన మాస్టర్స్. సారీ, చాలా లేట్ అయిపోయింది మీ అందరికీ కూడా. అంటే ఒకసారి ఏమైందంటే ఇది ఇద్దరికి చెప్పాను మాస్టర్స్. అంటే రియల్ కేసెస్ లో జరిగినవి చెప్తాను, చాలా మంది చెప్పాను, అనుభవాలు షేర్ చేసుకున్న మాత్రం ఇద్దరు నాతో. మా రిలేషన్ లోని ఒక అత్త ఉన్నారనమాట. వాళ్ళ హస్బెండ్ వేరే అంటే రిలేషన్షిప్ వేరే వాళ్ళతో ఉంటే, ఈవిడికేమో ప్రేమ ఉంది, కానీ ఆ తప్పు వల్ల ఆ అపరాధ భావన, అంటే తను వేరే ఆవిడతో ఉన్నారు కదా అనే భావన తిని లోపల ఆలోచనలు ఎక్కువైపోయి తన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనమాట. అలా ఉన్నప్పుడు మొన్న రీసెంట్ గా 2 months బ్యాక్ వచ్చి ఇట్లా చెప్పారనమాట. చెప్పినప్పుడు అత్త ఇలా చేసుకోండి, అదంతా సరికానివి ఏవైతే ఉన్నాయో ఇట్లా డిలీట్ చేసుకోమని చెప్పంటే, ఇప్పుడు మొన్న అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కాల్ చేశారండి. చేసి చాలా బాగుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు మా అమ్మాయితో అని చెప్పని కాల్ చేశారు. ఇంకొక మేడము, గూడూరు మేడం, శిల్పా సుందరి మేడము. ఆ మేడము ఇట్లా చేసుకున్న తర్వాత ఏమైందంటే, వాళ్ళ ఫాదర్ అంటే ఎప్పుడు కోపం అంట మాస్టర్స్. ఇప్పుడు ఆ కోపము అంటే ఎప్పుడు రొసరొసని చెప్పని తిట్టడము, వాళ్ళ ఫాదర్ని అట్ట చేస్తూ ఉండేవాళ్ళంట. అలా ఎప్పుడైతే నేను చెప్పానో, చేపించానో, ధ్యానంలో కూర్చొని చేసిన తర్వాత అది దేని వల్ల కోపం వచ్చింది అని అంటే మాస్టర్స్, అక్కడ ఆవిడకి చిన్నప్పటి నుంచి ఆవిడ్ని ఏది వ్యక్తపరచనీయకుండా ఆపేశాడంట. అది ఏం మాట్లాడద్దు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఎక్కడ బయట పోవద్దు, ఆవిడ్ని అణిచిపెట్టేశాడు చిన్నప్పటి నుంచి. ఆవిడకి ఏమంటే నా తండ్రి వల్ల కదా నేను ఇంత అణిచివేయపడ్డాను అనేది ఎక్కువ డామినేషన్ లో అయిపోయి, అది ఇప్పుడు పెద్ద అయిపోయి ఇంకా పిల్లలు వచ్చేసే లోపల ఆవిడకి అది ఇప్పుడు విప్లవం లాగా అయిపోయి వాళ్ళ ఫాదర్ని తిట్టడం స్టార్ట్ చేశారనమాట. అది ఎప్పుడైతే ఇలా చేసుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ ని అన్కండిషనల్ గా ఇప్పుడు ప్రేమిస్తున్నారంట. అంటే ఆవిడ ఏం చేసుకున్నారు, సరికానివి ఏవైతే ఉన్నాయో అంతా తీసేసుకొని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ని చాలా తేలిగ్గా ఉందంటే ఇప్పుడు ఆవిడకి. ఈ 2 ఎక్స్పీరియన్సెస్ నేను స్వయంగా
చేసుకున్న తర్వాత విన్నాను మాస్టర్స్. నేను నాకెవరు చెప్పలేదు, అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ నా గతం తాలూకు ఏమంటారు సంఘటనలు కానీ సరికానివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిలీట్ చేసేసుకొని నాకు అసలు గతంలో చెడు అనేది గుర్తురాదు మాస్టర్స్. చాలా వరకు చిన్నప్పుడు మెమరీస్ అంతా కూడా నాకు నచ్చని ఉన్నాయి కదా, అవన్నీ డిలీట్ చేసేసుకోవడం వల్ల నా మెదడు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. అవి మోస్తున్నంత వరకు ఆ వాసనలు ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఇంకేదో ఎవరినో చూసాం అనుకోండి, ఆ వాసనతో మన లోపల ఉంది కాబట్టి ఈ ఆలోచన మ్యాచ్ అయిపోతుంది. చూసిన చూపుకి ఈ ఆలోచనకి వెంటనే మళ్ళీ అది మన జీవితంలో కనెక్ట్ అయిపోతాం అనమాట. మనం గతం తాలూకు వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఇలాగా అంటే ధ్యానంలో కూర్చోకపోయినా కూడా, అంటే ఎందుకంటే ధ్యానం మనకు సుపరిచితం కాబట్టి ఇలా చేసుకుంటే ప్రశాంతంగా కూర్చొని చేసుకోండి మాస్టర్స్. ఖచ్చితంగా ఇది అందరికీ కూడా వర్కౌట్ అవుతుందండి. ట్రై చేసి చూడండి, తప్పలేదు కదా. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. మరొకసారి క్షమాపణ అండి, చాలా లేట్ అయిపోయింది మీ అందరికీ కూడా. అంటే ఇది చెప్తే అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పనేసి ఆపి లాస్ట్ లో చేయించడం జరిగింది. ఒకసారి ప్రయత్నించండి మాస్టర్స్, ఖచ్చితంగా అందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది, ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకురావడం, అందరికీ షేర్ చేయడం, అలాగే మన లోపల ఉండే సరికాని ఆలోచనలు కూడా దాంతోనే సగము కూర్చుంటే కూడా అవే ఆలోచనలే వచ్చి బుర్ర పాడు చేస్తుంటాయి, మాకు ధ్యానం కుదరలేదు అంటుంటాం. అట్లా సరికాని ఆలోచనలను ఇలా తీసి ఇలా తగలబెట్టేస్తే ఇంకా మళ్ళీ అవి మన జోలికి రావు. మన బ్రెయిన్ అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా మన పనులన్నీ చేసుకుంటాం. ఇంత చక్కగా ధ్యానం చేసిన మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ఫౌండేషన్ తరఫున చాలా ధన్యవాదాలు. తిరిగి ముందు సెషన్స్ లో కూడా మీ క్లాసులు రావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి రేపు గురు పౌర్ణమి ధ్యానంలో అందరం కలుసుకుందాము. అద్భుతమైన గురు పౌర్ణమి వేడుకలు చేసుకుంటాము. అందరం కూడా ఆ వేడుకల్లో పాల్గొని మన కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.